విశేషంగా అనస్తాషియా విజ్డమ్‌ని తీసుకోవడానికి మనం ఇక్కడ ఈరోజు కలుసుకుందాం. స్వాధ్యాయం అంటేనే మన ఆత్మ ఎదుగుదల అండి. ఏ విజ్డమ్ అయితే తీసుకుంటున్నామో, ఆ విజ్డమ్‌తో మనం తెలుసుకోవాల్సిందేముంది, అది మన జీవితంలో ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వాలి. అది అవ్వకపోతే ఊరికే ఒక స్కూలుకి బుక్కు మోసుకొనెళ్ళినట్టు విషయాలు తెలుసుకుంటూ అసలు ఒక ఫార్మాలిటీగా ఉండకూడదు. ఒక్క విషయమే తెలుసుకోండి. అయితే అది మీ జీవితంలో మార్పు తీసుకురావాలి. అప్పుడు దాకా అది రివైజ్ అవుతూనే ఉండాలి. సో, వెల్కమ్ ఫ్రెండ్స్. అనస్తాషియా గురించి మాట్లాడుకుందాం. వండర్‌ఫుల్ బుక్. బుక్ పేరొచ్చి 'ద రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా' అనస్తాషియా. ఇది ఒక రష్యన్ బుక్. 9 బుక్స్ ఉన్నాయండి ఆల్రెడీ. ప్రతి బుక్కులో ఒక అద్భుతమైన జ్ఞానం. ఫస్ట్ బుక్ ఒక విధంగా ఉంటే, రెండో బుక్ అసలు ఇది దీనికి రిలేటెడ్ బుక్కా అని అనిపిస్తుంది. మూడో బుక్ ఇంకో విధంగా ఉంది. అలా నెలకో బుక్ అంటూ నేను సెషన్స్ చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు 4 బుక్కుకొచ్చామండి. ఈ ఒక సాకులో నేను కూడా అన్ని బుక్కులు చదివేస్తానని ఒప్పుకొని ఏ బుక్ గురించైనా నేను అందుకే ఒప్పుకుంటాను. అందుకు పత్రి సార్‌కు, మరి యాస్ట్రల్ మాస్టర్స్ అందరికి, మహావతార్ బాబాజీకు, నా శరీరాన్ని ఈ భూమి పైన రావడానికి అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రులకు అండ్ ఈ దారిలో వెలుగు చూపించిన మన బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్ విశేషమైన ధన్యవాదాలు. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే జీవితంలో ఎన్ని మార్పులొచ్చాయో, ఆ మార్పులు చూస్తూ ఉంటేనే మనసులో నుంచి పత్రి సార్‌కి థాంక్స్ వచ్చేస్తుందండి. నడుస్తుంటే నడవడానికి వీలయ్యేది కాదు. అంత నొప్పి అన్నమాట. నా మోకాలు, కాలు, అర్ అరచేతులు, మొబైల్ ముట్టుకోవాలన్నా చేతులు నొప్పి. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి 24/7 ఇలా కూర్చొనే ఉంటాను. మాట్లాడుతూనే ఉంటాను. కొండలెక్కుతూ ఉంటాను. ట్రెక్కింగ్స్ వెళ్తూ ఉంటాము. ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. ఎలా జరుగుతా ఉంది ఇది అంటే, ధ్యానం చేసి జ్ఞానం తీసుకున్నందువల్ల అందులో ఉండే ఒక శక్తి ఇది అని చెప్పలేమండి. మనం కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవుతాం. అది ఎప్పుడు ఆ ఎనర్జీ కనెక్షన్‌లో ఉంటే మనం నెగెటివ్ ప్రపంచంలో ఉన్నాము. చుట్టుపక్కనంతా నెగెటివే. పొల్యూషన్, మైండ్ పొల్యూషన్, ఫిజికల్ పొల్యూషన్, నీళ్లు పొల్యూటెడే ఉన్నాయి. కలుషితంగా ఉన్నాయి. ఆకాశం కలుషితమైంది. గాలి కలుషితమైంది. ఆహారం కలుషితమైంది. మనసు కలుషితమైంది. ఆలోచనలు కలుషితం. అయితే ప్రతిరోజు ధ్యానం చేసేసరికి మనం ఆ కలుషితం నుంచి దూరమైపోతాం. అందులో ఉంటూ కూడా మనకు తగలకుండా ఉంటాము. అలా ఉండేసరికి అప్పుడేమవుతుంది, నిన్న చూసాం కదండీ! ఏం చెప్పింది అనస్తాషియా, మనలో ఉండే దైవీ తత్వం ఏదైతే ఉందో దానికి మనం దగ్గరైపోతాం. ఎప్పుడైతే దగ్గరవుతామో అప్పుడు పరంజ్యోతిగా, పరంజ్ఞానం పొందుతూ మన లోపల వెలుగు వస్తుందండి. మనలో ఆ వెలుగే మన శక్తి. ఏ రోగాన్నైనా ఎదిరించే శక్తి, ఏ పరిస్థితినైనా అర్థం చేసుకునే శక్తి, ఆ వెలుగునే మనం ఇక్కడ పంచుకుంటున్నాం. నా జ్యోతి నుంచి మీ జ్యోతి వెలిగిస్తున్నాం. సో, అనస్తాషియా ఏం చెప్తా ఉందబ్బా అంటే, నిన్నైతే చూసాము ఎలా అయితే పంటలు పండాలి, ఎలా ఆహారం తీసుకోవాలి, మరి మన ఆలోచనలు ఎలా ఉంటాయి బయట ప్రపంచంలో అమ్మాయిల్ని చూస్తే బిజినెస్ చేసేవాళ్ళు గానీ, అదర్‌వైజ్ ఆల్సో ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలు 12 ఏళ్ల బా పిల్లలు కూడా అమ్మాయిల్ని చూసి విసులేస్తారు, కమెంట్ చేస్తారు. సో, అంత ఎక్కువగా వైబ్రేషన్స్ అయ్యాయండి. నెగెటివ్ అనొచ్చు. అయితే అది సహజంగా అయిపోయింది. సహజం అన్నట్టుగా. ఈ రోజు ఏం తెలుసుకోవాలి? రెండో రోజు ఏం జరిగింది? అనస్తాషియా ఎలా నిద్రపుచ్చింది? ఎలా అక్కడ ఒక పోలార్ బేర్‌తో మన వ్లాడిమిర్ నిద్రపోయారు? అవన్నీ నిన్న చూసాము. రెండో రోజు అనస్తాషియా చాలా విషయాలు చెప్తా ఉంది. ఎందుకంటే మూడే రోజులున్నాయి. విషయాలెన్నో ఉన్నాయి. అనస్తాషియా అంటుంది, మిమ్మల్ని నేను ఇక్కడ రప్పించుకొని ఎన్నో విషయాలు చెప్పి, మీరిక్కడి నుంచి ఎళ్ళినప్పుడు బుక్ రాస్తే, ఆ బుక్ చదివి ప్రపంచమంతా మారిపోతుంది. అంటే వ్లాడిమిర్ అంటారు, నేను బుక్ రాయలేను ఫస్ట్. నాకంత ఓపిక లేదు. నేను రాయలేను. నా ఇంగ్లీష్ ఇది సబ్జెక్ట్ బాలేదు.
రాయడం అనేది ఒక కళ. అది నాకు లేదు. నాకు ఇంట్రెస్ట్ అస్సలు లేదు. నేను అస్సలు రాయను. అది కాకుండా నువ్వేం చెప్తున్నావంటే ఇక్కడ జరిగిన ప్రతి విషయం రాయమంటున్నావు. అది పిచ్చి పిచ్చి విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. నువ్వు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నావు? నేను నిన్ను తిట్టడం జరుగుతా ఉంది. ఇదంతా నాకు రాయాలని లేదు. అంటే లేదు, నువ్వు రాస్తావు. నువ్వు రాయాలి. మార్పులొస్తాయి. నీకు భాష రాదు అంటున్నావు గదా! నేను నీకు నేర్పిస్తాను. నీకు ఒక్క నిమిషంలో ఒక మంచి రచయితగా నేను నిన్ను రెడీ చేస్తాను. అంటే అంత ఈజీనా? ఒక భాష నేర్చుకొని, ఆ భాషలో ఒక విషయం చక్కగా చెప్పి, ఆ విషయం గురించి బుక్ రాయాలంటే ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటే గాని కుదరదు అంటే, లేదు. చాలా ఈజీ అంటుంది. అయితే నీకన్ని భాషలొచ్చా అని అడుగుతారు వ్లాడిమిర్ అనస్తాషియాని. అనస్తాషియా అంటుంది, "ఆ! నాకన్ని భాష వచ్చు." ఎన్ని వచ్చు అంటే కొన్ని పేర్లు చెప్తుందండి. అంటే ఆ రష్యా చుట్టుపక్కన ఉండే ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని ప్రదేశాలున్నాయో, ఆ లాంగ్వేజెస్ పేరంతా చెప్తుంది. అంటే రష్యన్‌లో మళ్ళీ మన తెలుగులో కూడా సౌత్ తెలుగు, నార్త్ తెలుగు, తెలంగాణ తెలుగు అలా ఉంటాయి కదండీ! అలా అన్నమాట. రష్యాస్‌లో కూడా ఉంటాయి. సో, రష్యన్ లాంగ్వేజ్ అవన్నీ లాంగ్వేజెస్ వచ్చు. యాక్చువల్లీ ఎనర్జీ చాలా హై ఉందండి. నేనసలు కళ్ళు తెరవలేకపోతున్నాను. ధ్యానం చాలా తక్కువ చేయించారు. సో, చాలలేదనమాట. ఆ! యాస్ మాస్టర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో కళ్ళు మూసుకొని ఎనర్జీ ఫీల్ అవుతూనే వినొచ్చు. సో, కంటిన్యూ చేయండి. ప్లీజ్ ఏదో పని చేసుకుంటూ వినొద్దు. చాలా పవర్‌ఫుల్ విజ్డమ్ అండి. ఎప్పుడైతే విజ్డమ్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది, దాన్ని సెగ మనకు తెలిసిపోతుంది. దాన్నే మనం ఎనర్జీ అంటామండి. సో, ఎనర్జీని ఫీల్ అవుతూ ఈ స్టోరీ వింటూ విజ్డమ్ తీసుకోండి. ఆహ్, అనస్తాషియా అంటుంది, ఈ లాంగ్వేజెస్ కాకుండా నాకు జర్మనీ, ఫ్రెంచు అలాంటి భాషలు కూడా అర్థమవుతాయి. ఎలా అర్థమవుతాయి? నువ్వైతే అడవిలోనే ఉన్నావు. ఎలా నేర్చుకున్నావు? అంటే భాషకేముంది? నేర్చుకోవాలెందుకు? మనకు తెలిసిపోతుంది. ఎదుటి మనిషికి ఏది కావాలో మనం తెలుసుకోవచ్చు అని చెప్తే, నువ్వు చెప్తా ఉంటే మన లాంగ్వేజ్ నేర్చుకోవడానికే మనం ఎంత ఇబ్బంది పడతామో స్కూలు, కాలేజీలో. కన్నడ వాళ్ళు కన్నడ నేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. హిందీ వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలాగే ఇంగ్లీష్‌లో గ్రామర్ అంటేనే భలే భయం అన్నమాట అందరికి. అప్పుడు అనస్తాషియా అంటుంది, మనం భాషలో ఈ విశేషతలు చూస్తూ, చూస్తూ ఏం చేస్తున్నామంటే, భాష ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది మర్చిపోయాం. ఎందుకు కావాలి మనిషికి భాష? మన ఒక ఆలోచన అక్కడ వినిమయం జరగాలి. ఒక్కొక్కసారి పదాలు నోరు విప్పకుండా కూడా మనం మనసులో మాట ఇంకొకళ్ళకి చెప్పగలుగుతాం. పదాలు అవసరం లేదు. వాళ్ళు మనం మాట్లాడుతుంటేనే గ్రామర్ తప్పుగా మాట్లాడారు అని నవ్వుకుంటూ, గ్రామర్ మీద ఎక్కువగా బరువేస్తూ, యాక్చువల్లీ భాష అంటే ఏంటి? నువ్వేది చెప్పాలనుకున్నావో నాకర్థమైందా లేదా? ఒక్కసారి నోరు ఇప్పకుండా కూడా అర్థమైపోతుంది. కళ్ళు చూస్తే అర్థమైపోతుంది. మీ హావభావం చూస్తే కూడా విషయాలు అర్థమైపోతాయి. ఎందుకంటే పదాలలో ఆ శక్తి లేదు. మనిషి భావన అర్థం చేసుకునే శక్తి పదాల్లో లేవు. ఎన్నో సార్లు మనం చూసారా మాట్లాడేటప్పుడు ఏదో చెప్పాలనుకుంటూ ఉంటాము. సరి అయిన పదం దొరకక ఇది కాదు, ఇలా చెప్తే ఇది సరి అయిన భావన కాదు అని మీకు తేడాగా కనిపిస్తా ఉంటుంది. సో, అలా అన్నమాట తనప్పుడంటుంది. భాషకు పదాలవసరం లేదు. పదాలే నేర్చుకోవాలంటే ఎన్ని పదాలున్నాయండి అని చెప్తుంది. అక్కడ రష్యా గురించి చెప్తూ రష్యన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడింది. నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి చెప్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఇంగ్లీష్‌లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి? 24 ఆల్ఫాబెట్స్. ఏ టు జెడ్ అంతే కదా! ఇప్పుడు భాష అంటే ఈ ఏ టు జెడ్ అక్షరాల్ని తిప్పి తిప్పి పెడితే ఒక పదంగా అవుతుంది. మరి ఒక వాక్యం అవుతుంది. భాష అంటే 24 అక్షరాలే కదా! దాంట్లో ఏముంది అంటుంది. ఇలా తిప్పి అలా పెట్టేస్తే అది ఒక వర్డ్ అవుతుంది. ఇలా తిప్పి అలా పెట్టేస్తే ఇంకొక వాక్యం అయిపోతుంది. అంత తెలుసుకుంటే అయిపోయింది. అంత టెన్షన్ ఎందుకు పడాలి అంట. అయితే మరి నీకిన్ని భాషలొచ్చని చెప్తున్నావు గానీ, ఇప్పుడు టెస్ట్ చేయాలంటే వ్లాడిమిర్ ఎంత పెద్ద బిజినెస్ మెన్నో. ఎన్ని ఊర్లు తిరిగాడో. అయితే తనకు రష్యన్ తప్ప వేరే భాష రాదంట. ఇంగ్లీష్ కూడా రాదు తనకు. ఆయనకంటారు నేనిప్పుడు టెస్ట్ చేయాలన్నా ఈవిడ్ని ఎలా క్వెషన్ అడగాలబ్బా అని గుర్తు తెచ్చుకుంటాడు. తనెప్పుడో జర్మనీకెళ్ళినప్పుడు హోటల్ అబ్బాయి ఏదో మాట్లాడిన మాట తరచూ ఒక సెంటెన్స్ రిపీట్ చేస్తారు కదండీ హోటల్ వాళ్ళు. అలా థాంక్ యూ.
వెల్కమ్, మళ్ళీ రండి అలా కొన్ని మాటలుంటాయి కదా! అలాంటి ఒక మాట తనకు గుర్తుకొస్తుందనమాట. ఆ మాటని అంటాడు. ఈ ఈ మాటకి అర్థం చెప్పు అని అడుగుతారనమాట. జర్మన్ మాట. అప్పుడు అనస్తాషియా ఆ విషయం చెప్తుంది. చెప్తే తనకి ఆశ్చర్యపోతాడు. తనేంటి నిజంగానే చెప్తా ఉంది, అన్ని భాషలొచ్చు అని, ఇది సత్యం తను చెప్పేది అని నమ్మకం పుడుతుందనమాట. అలా అనస్తాషియా ఎన్నో విషయాలు చెప్తుంటే మేరకు తన మీద గౌరవం. అమ్మో! ఈంటేంటి అసలు మనం కాలేజ్ వెళ్ళినా దొరకని జ్ఞానం తనకు అడవిలో ఉంటూ ఎలా దొరుకుతా ఉంది. తనప్పుడు చెప్తుంది, ఈ భాష అనేదేది ఉంది గదా! సరిగ్గా కమ్యూనికేషన్ అంటారు దీన్ని. ఆలోచన వినిమయ చేసుకోవడము. భాష అందుకు ఉపయోగించారు. ముందు ముందు మనం అంటే పాత కాలంలో ఎప్పుడైతే భాష లేదు, అప్పుడు కూడా ఎప్పుడు అవసరం పడిందో అప్పుడు మాత్రమే ఒకరికొకరు ఏదో చెప్పడం జరిగింది లేదా సైగలు జరిగాయి. అనవసరంగా భాష నేర్చుకొని మనం అనవసరంగా ఇంత చిన్న మాట చెప్పడానికి ఇంత పెద్ద సెంటెన్స్ వాడతామండి. ఎస్పెషల్లీ లాంగ్వేజెస్‌లో ఏమవుతుందంటే, గ్రామర్ అనే పేరు మీద ఒక ముక్క చెప్పడానికి మనం ఇంత పెద్ద ముక్క చెప్తాం. అలా ఉంది. సో, అదానంటుంది ఎనర్జీ వేస్ట్. అలా చెప్తే కష్టపడి మీరు ఆలోచించి గ్రామర్ చెప్పేసరికి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. నిజంగా చెప్పాల్సింది అది వీక్ అయిపోతుందనమాట. అందులో ఎనర్జీ వెళ్ళిపోతుంది. అందుకే మన భాషలో శక్తి లేకుండా పోయింది. ఇప్పుడు ఒక మనిషి మనసులో ఏదో ఉంది. చెప్పలేక వేరే ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు తన మనసుని అర్థం చేసుకుంటున్నావా? లేదా తను మాట్లాడే మాటల్ని వినిపించుకుంటున్నావా? అవసరమైంది ఏది? యాక్చువల్లీ తన భావనల్ని మనం అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ విషయం ఇంకా చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలంటే మన ఫ్యామిలీలోకొచ్చేద్దామండి. ఆహ్, మొగుడు, పెళ్ళాం ఇద్దరు మాట్లాడుకోవాలి. మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు అని మళ్ళీ ఒక పొట్లాడ జరుగుతుందని భార్య ఇంటికొచ్చిన వెంటనే ఏదో ప్రశ్నలడుగుతుంది. భర్త మొబైల్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ దానికొక సమాధానం ఇస్తాడు. అసలు తనెందుకు అలాంటి ప్రశ్న అడుగుతా ఉంది అనేది తన మొహం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే భావనలు అర్థం చేసుకోవాలంటే ఎప్పుడూ ఎదురుగా నిల్చొని అలా మాట్లాడాలి. అప్పుడు యాక్చువల్లీ తను ఏం అడగాలనుకుంటా ఉందా? లేదా ఏది చెప్పాలనుకుంటా ఉంది అని మనం సరిగ్గా అర్థం చేసుకుంటాం. పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా అంతే. పిల్లలు ఏదో అడుగుతా ఉంటారు. మనం ఏదో పని చేసుకుంటూ వాళ్ళకి ఆన్సర్ ఇస్తూ ఉంటాం. అయితే ఆ పిల్లోళ్ళు ఏదో అడగాలనుకుని అడగలేక వేరే ఏదో విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడో ఏదో స్కూల్లో తప్పు జరిగి ఉండొచ్చు. అది చెప్పుకోలేక ఇంకా వేరే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మీరు అది చూడలేదు. అందుకే మీకు ఆ భావనలు అర్థం కాలేదు. మనం ఓన్లీ శబ్దం మరి వర్డ్స్ మీద ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం. సో, ఇక్కడ ఆహ్, ఆలోచనలు మాత్రమే కాదు, భావనలు కూడా వినియోగం అవ్వాలి అని. సో, అనస్తాషియా అంటుంది, "ఇది నేర్చుకుంటే ఏం లాభం తెలుసా? మనుషులు, సంబంధాలు సరిపోతాయి. అంతేకాదు మీకు ఈ క్వాలిటీ వచ్చిందంటే మీరు విశ్వంలో ఉండే ప్రతి వస్తువుతో కూడా కమ్యూనికేట్ అవుతారు. అప్పుడు జంతువులతో, వృక్షాలతో, చెట్టులతో, ఒక గడ్డితో, ఒక పక్షితో అప్పుడు అక్కడ మాటల అవసరం లేదు కదా! అప్పుడు నాకేమి అర్థం అవ్వదండి. కోకిల వచ్చి ఏదో అనింది అలా అంటాం. అయితే భావన సరిగ్గా తెలుసుకుంటే మనం ఆ కోకిల గాని వేరే హ్మ్, ఏ జంతువు అయినా సరే అది అడవి జంతువు అయినా సరే, మన పెంపక జంతువు అయినా సరే. ఎలా అయితే మనం కుక్క లేదా పిల్లి పెంచుకుంటే ఆహ్, వాళ్ళు అరిసే అరుపుతో ఏమైంది అని తెలుసుకుంటాం కదా! ఆకలేసింది అందుకే ఇది ఇలా అనింది. ఎలా తెలిసిందండి? ఎందుకంటే మీరు భావన ఆహ్, లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. భావన భాష యూజ్ చేస్తున్నారు. అక్కడ పదాలు అవసరం లేదు. ఈ విషయం చెప్పడానికి అనస్తాషియా ఇన్ని విషయాలు చెప్పిందండి. ఇది ఒక 10 పేజీలు విషయం అన్నమాట. నేను కొంచెం షార్ట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. భావనలు అర్థం చేసుకోవాలి. అప్పుడు చాలా ఈజీగా మనం ప్రతి విషయంతో కనెక్ట్ అవుతాం. ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉండే ప్రతి విషయంతో కనెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనం సృష్టిలో ఒక భాగంగా ఉన్నాము. కనెక్ట్ అవ్వాలి. అవుతూనే ఉండాలి. మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. అందుకే మెసేజెస్ అర్థం కావటం లేదు.
మీకు తెలుసా మీ ఇంట్లో ఉండే చెట్టు మీతో మాట్లాడుతూనే ఉంది. మీకేదో చెప్పాలనుకుంటూనే ఉంది. మీకు మెసేజెస్ ఇస్తూనే ఉంది. అర్థం అవ్వటం లేదు. నాకిష్టమండి, గార్డెనింగ్ ఇష్టమండి అని బాల్కనీ నిండా ఇంకా భూమి ఉంటే ఇంకా దాని నిండుగా పువ్వులు, కాయలు, ఇప్పుడైతే మేడ పైన కూడా ఎన్ని చెట్లు. నేను చెట్టు ప్రేమిస్తాను అని చెట్టు ముట్టుకుంటాను గానీ, చెట్టు నన్ను ప్రేమిస్తుంది అని ఎప్పుడైనా గుర్తించారా? గుర్తించరు, గుర్తించలేరు. ఎందుకంటే ఆ భాష మనకు రాదు. ఆ భాష నేర్చుకోమంటా ఉంది. ఒక ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీకు తెలుస్తుందండి. ఐ డోంట్ నో నేను కవర్ చేయగలుగుతానో లేదో. ఒక చెట్టుని ఇలా ముట్టుకుంటే అది లైఫ్ లాంగ్ మీకు లవ్ పంపిస్తుందంట. లవ్ ఎనర్జీ. మీకు ఆరోగ్యం సరిలేదు అంటే, ఆ చెట్టు ఎలా అయితే కుక్క పిల్లకు అంటాం గదండీ! కుక్క ఇంట్లో ఉంటే మీకు ఒంట్లో బాలేదంటే అది కూడా ఎనర్జీ మీకు ఇస్తా ఉంది. లేదా మీ ఎనర్జీ తెలుసుకుంటా ఉంది అని. అలా మీ మొక్కలు కూడా మీ ఎనర్జీని తెలుసుకుంటాయి. మీకు ఆరోగ్యం బాగలేదంటే ఎప్పుడు తను ఎనర్జీ తీసుకుంటూనే ఉంటుంది కదా! కాస్మిక్ ఎనర్జీ మీకు పంపిస్తూ ఉంటుంది. ఎలా పంపిస్తుంది? ఆ సైన్స్ తెలుసుకోవాలి. ఈ సైన్స్ తెలియకనే మనం అసలు ఎవరితోనూ సంబంధం లేదు. అసలు సంబంధం కుదిరించిన వాళ్ళతో కూడా సంబంధం పెట్టుకోవడం లేదు. అంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్ సర్కిల్‌తో వాళ్ళతోనే సరియైన సంబంధం లేదు. ఇంకా చెట్టు, మొక్క, జంతువులు అనుకుంటామా? మీరు ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక చెట్టుకి ఊరికే అలా నీళ్లు పోసి, అయ్యో! ఎండిపోయిందే ఇది అని అలా ముట్టుకున్నారనుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. నన్ను ఇంత ప్రేమ ఇచ్చాడు గదా! అది ఇలా పొంగిపోయి ప్రతి క్షణం అందులో ఆ చెట్టు పెరిగినంత సేపు ఆ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. మీరు మర్చిపోయి ఉంటారు. ఈ వయసుకొచ్చేసరికి మనం ఎన్ని చెట్టు మొక్కలు ముట్టుకున్నామో, ఎన్ని గడ్డి ముట్టుకున్నామో, లాన్ గ్రాస్ మీద గార్డెన్‌లో కూర్చున్నప్పుడు ఎన్ని సార్లు ఇలా చెయ్యి చేసారా ఎవరైనా? చేసే ఉంటాం కదా! అలా ట్రిప్‌కెళ్ళినప్పుడు గడ్డి మీద కూర్చున్నప్పుడు, అమ్మ ఎంత బావుందో లాన్ గ్రాస్ అని అంటాం. అందులో ఉండే 1000 గడ్డి మిమ్మల్ని గుర్తుపెట్టుకొని, అవి పెరిగినంతప్పుడల్లా నేను పెరుగుతుంటే, ఆ ప్రేమతోనే పెరుగుతున్నానని, ఆ ప్రేమని మన దాకా వచ్చేటట్టు చేస్తారు. ఉషా గారు కుక్కని చూపిస్తున్నారు. థాంక్ యూ వెరీ మచ్. యానిమల్స్ స 24/7 మనకు లవ్ ఎనర్జీనే పంపిస్తూ ఉంటాయండి. సో, ఈ విషయం చెప్పడానికి లాంగ్వేజ్ మరి కమ్యూనికేషన్ గురించి చెప్పిందండి. సో నైస్. థాంక్ యూ. లవ్ యూ. యెస్. సో ఇక్కడ ఈ విషయం చెప్తుండగా, "నువ్వు బుక్కు రాస్తావు. నీకేంటి డబ్బు కదా!" ఇంకా అనస్తాషియా విషయానికొస్తుందనమాట. ముందు నాలెడ్జ్ ఇచ్చింది. "నాకు తెలుసు వ్లాడమేర్. నువ్వు డబ్బు మనిషి. నువ్వెంతైనా బిజినెస్ మ్యాన్ కదా! నువ్వు ఆలోచించొద్దు. నీకు డబ్బు కావాలి కదా! నువ్వు బుక్కు రాస్తావు. బుక్కు రాసిన వెంటనే నీకెంత డబ్బొస్తుందంటే అస్సలు మిలియన్స్, మిలియన్స్ అననమాట. అంటే కోటి, కోటి డబ్బులు రోజు వస్తాయి నీకు. నువ్వు అస్సలు బ్యాంక్‌కి వెళ్ళడం అనేది నువ్వు అలసిపోతావు. అంత డబ్బొస్తుంది నీకు" అని చెప్తుంది. అప్పుడు తనకి అంటే అది కుదిరిందంటే తను ఆ పని చేస్తాడా అని. అప్పుడు అంటుంది, నీకు బ్యాంక్‌లో డబ్బొస్తాయి కదా! ఇప్పుడు 3 రోజుల ముందే నీకు లెటరు లేదా ఫోనొస్తుంది. మీ బ్యాంక్‌లో మిలియన్స్ డబ్బొచ్చాయండి అని. మిలియన్ డబ్బు వచ్చిందంటే బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి చెప్తారు. ఎందుకంటే వెయ్యో, ఆహ్, నూరో, వెయ్యో, లక్ష వస్తే అది మామూలనమాట. కోటి వస్తే పెద్ద విషయమే కదా! వాళ్ళని పిలుస్తారనమాట. అకౌంట్ హోల్డర్‌ని. నిన్ను పిలిచినప్పుడు మీకు 3 రోజులు ముందుగా పిలుస్తారు. మీ బ్యాంక్‌లో వచ్చింది మీరు రండి అని. నువ్వు 3 రోజుల పాటు తాగుడు మానేయాలి. అది నా కండిషన్. నీకు కోటి, కోటి వచ్చేటట్టు నేను చూసుకుంటాను. 3 రోజుల దాకా నువ్వు అస్సలు తాగకుండా ఉంటే, మూడో రోజులు నువ్వు బ్యాంక్‌కెళ్తావు. నీ బ్యాంక్‌లో కోటి డబ్బు వచ్చి ఉంటుంది. ఆ కోటి డబ్బు తీసుకోవాలంటే బ్యాంక్ మేనేజర్ క్యాబిన్‌లోకి నువ్వు వెళ్తావు గదా! సైన్ చేయమంటారు కదా! అప్పుడు నువ్వు ఆహ్, 10 సార్లు బస్కీ ఏస్తావు. బస్కీ అంటే ఇలా సిట్ అప్స్ ఉంటాయి గదండీ! చిన్న పిల్లలు వినాయకుడు ముందు వినాయక చవితి రోజు మనం చేస్తాం ఇలా చెయ్యి పట్టుకొని బస్కీ నువ్వు అలా 10 సార్లు బస్కీ తీస్తావు. అంటే ఇంక కోపం వచ్చేస్తుంది. వ్లాడిమిర్‌కు. "నువ్వేంటి పిచ్చిదానివా?
బ్యాంక్‌కెళ్ళి నేనలా చేస్తే నన్నేమనుకుంటారు వీళ్ళంతా, ఇప్పటికే నన్ను హాఫ్ మ్యాడ్‌లాగా చూపించడానికి నువ్వు జరిగిందంతా బుక్‌లో రాయమంటున్నావు. అది రాసానంటేనే చదివిన వాళ్ళందరూ వీడేంటి పిచ్చోడు, తనకెక్కడ దొరికింది ఈ అనస్తాషియా అంటారు. ఇంక డబ్బు వస్తుంది అంటే పోన్లే అనుకున్నాను. అది తాగుడు మానేయమంటే ఓకే. పోన్లే నా మంచికే అనుకున్నాను. ఇప్పుడు చూస్తే నువ్వు బ్యాంక్‌కెళ్ళి ఇలా చేయమంటున్నావు. నీకు బుద్ధి లేదు మరీ స్టార్ట్ అండి. నీకు బుద్ధి లేదు. నీ మాట వింటున్నాను గదా! నాకు బుద్ధి లేదు. నేనెందుకొచ్చానబ్బా ఇక్కడ? ఎక్కడొచ్చి తగులుకున్నాను? నువ్వు పిచ్చిదానివి. పిచ్చిదాని మాటలు వింటున్నాను నేను. అలా అంటారనమాట. అనస్తాసియా ఇంతసేపు విన్న తర్వాత, అయ్యా! నేనేంటయ్యా తప్పు చెప్పాను? ఎంత మంచి మాట చెప్తుంటే నా మీద కోపం పడుతున్నావేంటి? నీ ఆరోగ్యం గురించి ఆలోచించి చెప్పాను. అలా చేస్తే ఇప్పటికి నువ్వు 6 నెలలు హాస్పిటల్‌లో ఉండొచ్చావు. ఇంకా నీ ఒంట్లో రోగాలు పోలేదు. నేనెంత ప్రయత్నించినా మొత్తం పోదు. పోతే కూడా నేను మాత్రం అంటే హీలింగ్ చెయ్యను. ఎందుకంటే నువ్వు కూడా కొంచెం శ్రవించాలి. అందుకే నేను 3 రోజులు తాగొద్దు అన్నాను. నీ బ్యాంక్‌లో 3 రోజుకొక్కసారి ఒక రూ. 1,00,00,000 వస్తుంది. అంటే 3 రోజుల తర్వాత మళ్ళొక కాలొస్తుంది. తాగొద్దు. మళ్ళీ ఇంకో 3 రోజుల తర్వాత మళ్ళీ కాలొస్తుంది. అలా చేస్తూ, చేస్తూ నువ్వసలు తాగకుండా ఎన్నో నెలలు వెళ్ళిపోతాయి. మరి 3 రోజులకొకసారి నువ్వు బ్యాంక్‌కి వెళ్లి అలా సిటప్స్ చేస్తే ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అయిందనుకో, అప్పుడు నీ ఆరోగ్యం అలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు నువ్వు చేస్తుంటే ఎవరు నిన్ను చూసి నవ్వరు. ఇదెంతో బావుందే ఐడియా అని బ్యాంక్ మేనేజర్ కూడా చేస్తాడు. నువ్వొచ్చావంటే, "అరే! రావయ్యా వ్లాడవేర్ ఏంటి వచ్చేసావా? పద మనం కూడా బస్‌కి తీద్దామని" ఇద్దరు కలిసి బస్‌కి తీస్తారు. అంటే, అమ్మ తల్లి నువ్వు రాసే కథలో నన్ను బస్‌కి తీయమంటున్నావు. ఇంకా బ్యాంక్ మేనేజర్ కూడా చెయ్యాలా ఆ పని? అని అంటే, లేదు లేదు ఆప్షన్ పెట్టాను. తన ఇష్టమైతే చెయ్యొచ్చు. నీ ఆరోగ్యం మాత్రం నాకు నేను జవాబుదారీ తీసుకుంటున్నాను గాబట్టి అలా చెప్తున్నాను అని అంటుంది. ఇప్పుడు ఈ విషయానికి వచ్చి నేను ఈ రోజు విషయం చెప్పాలండి. ఇది 1996లో జరిగింది. అయితే రష్యాలో ఏం జరుగుతా ఉందో నాకు తెలీదు కదా! ఈ మధ్యన ఏమైందంటే నాకొక వీడియో వచ్చిందండి. మీకు కూడా వచ్చి ఉంటుంది. అయితే అనస్తాషియా వింటూ ఉంటేనే కొన్ని విషయాలు అలా రష్యా, రష్యా, రష్యా అంటుంటాం గదా! అప్పుడు రష్యా న్యూస్ మనకు రావడం మొదలవుతుంది మొబైల్‌లో. మొన్న ఒక వీడియో చూసాను. అక్కడ రాసుంది ఆహ్, మెట్రోలో ఫ్రీ టికెట్ కోసం 30 బస్కీలు తీయాలి అని బోర్డుందండి. ఒకాయన కూర్చొని ఇలా 35 సార్లు చేసి ఫ్రీ టికెట్ తీసుకెళ్ళాడు. అప్పుడు నేననుకోన్నా, అమ్మ బాబోయ్! ఎప్పుడో 1996లో అనస్తాషియా చెప్తే, ఈరోజు అది సత్యమైంది. అది ఆ రోజు ఓన్లీ వ్లాడమిర్ చేస్తే ఈరోజు ప్రజలందరూ దాన్ని ఆటగా తీసుకోకుండా అది మంచి అలవాటే కదా! అని అలా అందరూ యాక్సెప్ట్ చేసి గవర్నమెంటే చూడండి ఎలా మార్పు తీసుకొచ్చిందో. ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫ్రీ టికెట్. అలా ఒక కౌంటర్ పెట్టారు. అక్కడ నిల్చొని చేస్తే ఆటోమేటిక్‌గా టికెట్ వచ్చేస్తుందనమాట. సో, ఇలాంటివి చాలా విషయాలున్నాయి. ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకుంటున్నాం గదా! దానికి తోడుగా నాకు ఇలాంటి వీడియోస్ వచ్చేస్తాయండి. సెడార్ వృక్షం గురించి కూడా ఇంకో విషయం చెప్తాను. సెడార్ వృక్షం అంటేనే దాంట్లో ఉండే ప్రతి కణంలో ఎనర్జీ ఉంది అని చెప్పానా? యవ్వనం వస్తుంది, ఆరోగ్యం బాగవుతుంది. జపాన్ వాళ్ళు ఇలాంటి విజ్డమ్‌ని అసలు వదులుకోరండి. అక్కడేం చేశారంటే బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేశారు. బ్యూటీ పార్లర్ ఎలాంటి బ్యూటీ పార్లర్ అంటే ఒక కాఫిన్ లాగా అంటే ఒక బాక్స్ లాగా రెడీ చేసి, బాక్స్ నిండా ఈ సెడార్ వృక్షంతో ఆ చెట్టు తురిమితే ఎలా అయితే సాడస్ట్ వస్తుంది చూడండి. అలాంటి సాడస్ట్ నింపారు. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళిన వాళ్ళు అంటే ఆ థెరపీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు డ్రెస్ తీసి ఆహ్, బు ఆహ్, హ్మ్, బురదలో అలా ఆ డస్ట్‌లో పడుకుంటారంట. అలా కప్పితే ఒంట్లో ఉండే నెగెటివ్స్ టాక్సిన్స్ అంతా అవి పీల్చుకొని లాగేసి మీ శరీరంలో ఆహ్, అందులో ఉండే ఆయిల్స్ మన శరీరం లోపల ఎళ్తుంది. అప్పుడు వేడెక్కి మీ శరీరంలో ఒక మార్పొస్తుంది. అలా తరచూ చేస్తూ ఉంటే మీ ఆరోగ్యం బాగవుతుంది. అంటే మెడిసిన్స్ అవసరం లేదు అన్నట్టుగా జపాన్‌లో ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయిందండి. సో, అలా విశ్వంలో ఏవేవో జరుగుతున్నాయి. మంచివి మన దాకా రాలేదు. ఎప్పుడైతే మనం మంచిదే చూస్తాను, అదే ఫాలో అవుతాను అని మీ మనసులో దృఢ నిశ్చయం వస్తుందో, మీ దగ్గరికి విజ్డమ్ రావడం మొదలవుతుంది.
ఈ మొబైల్ మన మాట వింటూ ఉంటుందండి. మనం ఏ టాపిక్ ఎక్కువగా మాట్లాడతామో, ఆ టాపిక్ గురించి వీడియోస్ మనకు రావడం మొదలవుతుంది. ఎందుకంటే ఇది చూడకపోతే మనకు విశ్వాసం రాదు. ఏంటో సరోజ మేడం ఎక్కడో బెంగుళూరు నుంచొచ్చింది. ఏదో బుక్ అంట, అనస్తాషియా బుక్ అంట, ఏదో కథలాగా చెప్పేసింది. మనం ఆల్రెడీ ఇక్కడ పత్రి సార్ చెప్పినట్టు అనస్తాషియా సారీ ఆనాపాన సతి ధ్యానం చేస్తున్నాము. మనకు థర్డ్ ఐ ఉంది, మనకు విజ్డమ్ ఉంది, మనకు ధ్యానంలో అనుభవాలొస్తున్నాయి. అయితే పత్రి సార్ ఎందుకండి మరి అనస్తాషియా చదవమన్నారు? అందులో ఉండే విజ్డమ్ తీసుకోమని. భలే భలే మంచి బుక్కు చదివేయండి, పక్కకు పెట్టండి అని అది ఒక నవల కాదు కదా! సో, అందుకండి ఈ విజ్డమ్ కొంచెం ఆలోచించండి. చాలా విశేషమైన విజ్డమ్. ఇప్పుడు ఇలా చదువు గురించి, భాష గురించి చెప్తూ మరి తనకు డబ్బు గురించి ఎలా ఉంటుందో ఫ్యూచర్‌లో ఆ విషయాలు చెప్తూ ఇప్పుడు వ్లాడిమిర్ ఒప్పుకుంటారనమాట. సరేలే చూద్దాము ఎప్పుడైతే డబ్బులొస్తాయో అప్పుడు చూద్దామని ఈ మాట ఇలాంటి కొన్ని విషయాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు డబ్బు గురించి మాత్రమే కాదండి. తన ఒంటికి సరిపోయేంత అంటే హెల్త్‌కి సరిపోయేది ఏదైనా విషయం ఉంటే అది కూడా అనస్తాషియా చెప్తూ ఉంటుంది. ఇక్కడ చెట్టు గురించి చెప్పాను గదా! అక్కడ ఈరోజు ఆ విషయం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తానండి. ఎందుకంటే అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అనస్తాషియా చెప్తుంది, "నీకు ఒంట్లో బాలేదు. నేను హీల్ చెయ్యను. అయితే నువ్వు మరియు నీ చుట్టుపక్కన ఉండే నీ విశ్వంలో ఉండే శక్తి నిన్ను కోఆపరేట్ చేస్తుంది. నీకు సహకరిస్తుంది ఆరోగ్యం బాగు చేయడానికి." ప్రకృతి సహకారమా? ఎలా చేస్తుంది? అని అడుగుతారు. అయితే "నీకు తెలీదు ఒక చెట్టు చెర్రీ చెట్టంట. అది నీకు చాలా లవ్ పంపించింది" అని చెప్తుంది. నాకు లవ్వు పంపించడమా? ఏ చెర్రీ చెట్టు నాకసలు గుర్తులేదే అని చెప్తే, అప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం అంట, తను అలా టూర్‌కెళ్తూ ఉంటారు వేరే విదేశాలకంతా. విదేశాల నుంచి వచ్చేటప్పుడు తన డ్రైవర్‌తో కార్‌లో వచ్చేటప్పుడు ఏదో కొనాలని ఒక వాల్‌మార్ట్ దగ్గర అంటే మాల్ దగ్గర నిల్చుంటారు. డ్రైవరు సరుకు కొనడానికి షాప్‌లోకెళ్తే, ఈయన కార్‌లో కూర్చొని బయట చూస్తున్నారు వ్లాడిమిర్. బయట ఏముందంటే ఒకతను ఫ్రీగా మొక్కల్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంట. ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. వీడేంటి పిచ్చోడు ఇలా మొక్కలిస్తున్నాడు అని చూస్తూ ఉండగా, ఇక్కడ ఈయనలాగా మంచి కార్‌లో వచ్చిన వాళ్ళు అంటే సమృద్ధంగా ఉన్నవాళ్ళు కూడా ఫ్రీ అనేసరికి వాళ్ళు కూడా కారు దిగి వెళ్లి ఆ మొక్కల్ని తెచ్చుకుంటున్నారంట. ఇందులో ఏం ఆనందమయ్యా! ఫ్రీగా మొక్కలు డబ్బు పెడితే రావా? ఎన్ని మొక్కలున్నాయి. ఇది ఫ్రీగా తీసుకోవాలా? అలా అనుకుంటున్నారు. అప్పుడు ఎవరైతే ఆ మొక్కలు తీసుకొస్తున్నారో వాళ్ళ మొహంలో ఒక విశేషమైన ఆనందం. ఏదో ఒక తృప్తిలాగా కనిపిస్తుంది. వీళ్ళేంటి ఇది తీసుకొని ఇలా తృప్తి పడిపోతున్నారు. చూద్దాంలే నేను కూడా ఒక 2, 3 తీసుకుంటాను అలా అనుకుంటారు. డ్రైవర్ వచ్చిన తర్వాత అంటారు, "అక్కడ ఉండే మొక్కల్లో ఒక 2, 3 మొక్కలు తీసుకురావయ్యా" అని. ఆ 2, 3 మొక్కలు తీసుకొస్తే అందులో చెర్రీ ట్రీస్ ఉంటాయి. తనకు ఒక ఫార్మ్ హౌస్ లాగా, ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంటుందంట. అక్కడ తనకో చిన్న గార్డెన్ ఉంది. సరే అక్కడ పెట్టుకుంటే సరిపోయిందిలే అని ఈ 3 మొక్కలు తీసుకొస్తారు. ఆయన డ్రైవర్ చూపిస్తారనమాట. చూడండి ఈ 3 తీసుకొచ్చాను అని. 2 బాగుంటాయి. మూడోదేమో ఏందంటే ఒక కొమ్మ ఇరిగిపోయిందంట అసలు. చిన్నగానే ఉంది. ఆ అందులో అది ఒకటి విరిగిపోతే, "అయ్యో! ఇది విరిగిపోయింది. ఇది పడేయనా" అంటాడు డ్రైవర్. "వద్దులే పెట్టేసేయి డిక్కీలో పెట్టేసేయి చూద్దాం ఇంటికెళ్ళంక" అని డిక్కీలో పెట్టేస్తారు. ఇంకా వాళ్ళ ఫార్మ్ హౌస్‌కెళ్ళి ఆ చెట్టు తీసిన తర్వాత, "ఇది ఇరిగిపోయింది. ఇది పెడితే ఏం లాభం లేదండి. ఇది చెట్టుగా మారదు" అని డ్రైవర్ అంటే, "పర్వాలేదు పెట్టు చూద్దాం ఎన్ని రోజులొస్తే సరి చచ్చిపోతే పడేద్దాంలే" అని. దాన్ని చూడండి మనం తెచ్చుకున్న మొక్కల్లో ఎప్పుడైనా ఏదైనా ఇరిగిపోయిందంటే దానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఇది పడిపోకుండా కట్టి పెట్టడం గానీ, దానికి మంచిగా మట్టి ఎక్కువగా వేయడం గానీ, అలాంటి పని చేస్తాం. ఇక్కడ కూడా వాళ్ళు అదే చేస్తారు. ఆ చెట్టుని కొంచెం జాగ్రత్తగా కుండలో వేసి అది ఎక్కడైతే ఇరిగిపోయిందో దాన్ని కట్టేసి కొంచెం జాగ్రత్తగా నీళ్లు పోస్తూ ఉండు, చక్కగా చూసుకో అని చెప్పి ఆయన ఎళ్ళిపోతారంట. ఇంక ఎప్పుడెప్పుడు అయితే గెస్ట్ హౌస్‌కి ఆయన వస్తారో 2, 3 రోజులకు ఒక్కసారి వచ్చినప్పుడల్లా తన మనసు ఆ చెట్టు వైపు వెళ్తుందంట. ఎలా ఉంది? మూడో చెట్టు ఎలా ఉంది? అని అడగడం జరుగుతుంది. ఆయన చూస్తారు. ఆ చెట్టు ఇలా 4 బ్రాంచెస్ రావాలి కదండీ! అలా రాకుండా
మొత్తం వాడిపోయి ఒక్క లైన్‌గా, ఒక స్ట్రెయిట్‌గా ఒక బ్రాంచ్ మాత్రం వస్తా ఉందంట. అందులో మాత్రం ఆకులున్నాయి. వేరే పక్కన ఉండే ఆకులన్నీ రాలిపోయాయి. అదంతా వాడిపోయింది. ఓహ్! ఈ చెట్టు బతుకుతుందా అసలు అని ఆ మనసులో అనుకుంటూ ఉంటారు. అలా రోజులు గడిచేసరికి ఒకసారి ఇంక మర్చిపోతారు. అటు పక్కన వెళ్ళరు. మర్చిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో అలా వస్తుంది తన గెస్ట్ హౌస్‌కి. ఫ్లైట్ నుంచి దిగుతూ తనేం చేస్తాడంటే, ఆ చెర్రీ ఫ్రూట్సు ప్యాకెట్‌లో వస్తాయి చూడండి. స్వీట్‌గా ఉంటాయి. తను చాలా రిచ్ అన్నమాట. సో, మంచి క్వాలిటీ చెర్రీ ఫ్రూట్ తింటూ వస్తున్నారు. ఇంకా ప్యాకెట్‌లో అంటే చక్కగా క్లీన్ చేసి, దానికి కొంచెం షుగరేసి, సిరప్‌లో ముంచి అలా పెడతారు ఫ్రూట్స్‌ని కదా! మనం కూడా షాప్‌లో చూస్తున్నాం గదా! ఆహ్, వాటర్ మెలను నేచురల్‌గా ఉండే వాటర్ మెలను అంత తియ్యగా ఉండవండి. అయితే ఈరోజు మనకు మార్కెట్‌లో దొరికే ప్రతి వాటర్ మెలను స్వీట్‌గాను, రెడ్‌గాను ఉంటుంది. ఎందుకంటే అందులో వాళ్ళు సిరంజేసి కలర్ ఏస్తున్నారు. మరియు స్వీట్ కూడా పెడుతున్నారనమాట. మనం ఎంత తియ్యగా ఉందో, ఎంత బావుందో మనం అనుకుంటూ ఉంటాం. అయితే అది ఆర్టిఫిషియల్ అన్నమాట. రియల్‌గా, నేచురల్‌గా కొన్ని ఫ్రూట్సే స్వీట్‌గా ఉంటాయి. మరి అంత తియ్యగా ఉండదు గులాబ్ జామున్‌లాగా. అయితే ఇప్పుడైతే వాటర్ మెలన్ తిన్నామంటే నిజంగానే గులాబ్ జామున్‌లాగా స్వీట్‌గా ఉంటాయి. అంత తియ్యగా ఉండవండి నేచురల్ ఫ్రూట్స్. సో, పల్లెటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెంచుకుంటా ఉంటే వాళ్ళు ఈ మాటని నమ్ముతారు. ఈయన అలా తింటూ వస్తా ఉంటే తీయని మంచి క్వాలిటీ చెర్రీ తింటూ అక్కడొచ్చి చూస్తే ఆ చెట్టులో ఏదైతే వాడిపోయిందో ఒక కొమ్మ మాత్రం ఉంది. అందులో 3 కాయలు కాసాయంట. ఆ 3 కాయలొచ్చి ఇంకా కొంచెం ఎర్రగా మారితే అప్పుడు తినే ఒక స్థితికొస్తుంది. ఇంకా కొంచెం ఆహ్, చేదుగానే ఉంటాయి. ఇంకా కొంచెం కాయగా ఉందంట. దోరగాయగా ఉంది. హ్మ్. అరే! ఇందులో కూడా కాయొచ్చాయే అని చూస్తారంట. భలే! భలే! చెర్రీ ఫ్రూట్ వచ్చింది ఇందులో అని ఒక పండు తీసి కొరుకుతారు. కొరికితే అంత టేస్ట్‌గా లేదు. అబ్బబ్బే! ఛీ! ఛీ! థు! థు! అని ఉమ్మేస్తారనమాట. ఇంక తను తీసుకొచ్చిన కాయలే తింటూ వెళ్ళిపోతారు. అదన్నమాట సంగతి. అలా నడిచింది. ఈ విషయం అనస్తాసియా లాడమరికి చెప్తా ఉంది. మీరు ఎప్పుడో అది చేసిన ఇలాంటిది ఒకటి జరిగింది. ఆ చెట్టు మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని కాపాడుతా ఉంది అంటే, ఆ! ఆ చెట్టే చచ్చిపోతా ఉంటే, అందులో ఉండేదే ఒక రెమ్మ, ఒక కొమ్మ అయితే, ఆ చెట్టు నన్ను ఎలా కాపాడింది అంటే, తను చెప్తా ఉంది. ఆ చెట్టు తను బతకాలి అని అంత శక్తిని తీసుకొని తనలో ఉండే కాస్మిక్ ఎనర్జీ మొత్తాన్ని తీసుకొని, ఈ మనిషి నన్ను బతికించాడు గదా! తనకి నేను ప్రేమనిచ్చినందుకు నేను కూడా ప్రేమనివ్వాలి అని మిగతా కొమ్మలనంతా వాడిపోయేటట్టు చేసి అన్ని కొమ్మలొచ్చాయనుకుంటే అన్ని కొమ్మలకి ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. తగ్గిపోతున్నారు కదా! అందుకే దాంట్లో అంత శక్తి లేదు. ఆ! మిగతా విరిగిపోయిన కొమ్మల్ని కంప్లీట్‌గా రాలిపోయేటట్టు చేసి, ఈ ఒక్క కొమ్ముని మాత్రం బతికించి, అందులో మరి 2, 3 పండ్లు వచ్చేటట్టు చేసి, ఎక్కువ పండొచ్చాయంటే మళ్ళీ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్. ఆ 3 పళ్ళు వచ్చేటట్టు చేసి, ఆ 3 పళ్ళులో నీకు ఎంత ఆరోగ్యం బాలేదు కదా! ఆ మొత్తం ఆరోగ్యానికి కావాల్సిన మందు అందులో వచ్చేటట్టు తను చేసింది. అయితే నువ్వేం చేసావు? ఒక కాయ తీసుకున్నావు. కొంచెం కొరికి, తిని తుతు అనే వదిలేసావు. ఒకవేళ నువ్వు ఆహ్, నా చెట్టు, నేను ప్రేమగా పెంచుకున్న చెట్టు అని ఆ 3 కాయలు తిని ఉంటే, నీకసలు ఈ ఆరోగ్య సమస్యలేదైతే ఉన్నాయో అస్సలుండేవే కాదు. ఆ తర్వాత నువ్వేదో అలి ఉమ్మేసి వచ్చేసావు గదా! ఆ తర్వాత ఏం జరిగింది నీకు తెలుసా? ఆ తర్వాత దాంట్లో శక్తి లేదు. ఉండే శక్తినంతా పోసి తను 3 కాయలు నీ కోసం కాసింది. నువ్వు నువ్వు తినకపోయేసరికి తను వాడిపోయి చచ్చిపోతూ ఎనర్జీ ఏమనింది విశ్వానికి చెప్పిందంట. వ్లాడమిర్ ఎక్కడున్నా నా ప్రేమను తన దాకా హ్మ్. తీసుకెళ్ళుమని, తనకివ్వుమని యూనివర్స్‌కే చెప్తుందంట ఆ చెట్టు. ఆ మాట అనస్తాషియా విని తనంటుంది, "నేనప్పుడు అందుకే నిన్ను ఎంచుకున్నాను. నీకు ఆ చెట్టు ఇచ్చిన చెర్రీ ట్రీ ఇచ్చిన లవ్‌ని నీ దాకా నేనిప్పుడు నీకు ఏ ప్రేమ అయితే ఇస్తున్నానో, నిన్ను నమ్ముతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను గదా! ఆ ప్రేమ నా ప్రేమ కాదు. ఆ చెట్టు ప్రేమ నేను నా మూలకంగా నీకిస్తున్నాను" అని.
సో నేను ఇది ఇంత డీటెయిల్‌గా చెప్పడానికి కారణం అండి, మనం భూమి పైన ఎలా జీవిస్తున్నామో తెలుసుకోవాలి. కొన్ని ఊ కొన్ని దేశాల్లో, కొన్ని స్కూల్స్‌లో, జపాన్‌లో, చైనాలో కూడా అండి, ప్రతి పిల్లలకి ఒక మొక్క హ్మ్. చిన్న మొక్కలు ఇస్తారంట. వాళ్ళు స్కూల్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళది చూసుకోవాలి. మనం కూడా బర్త్‌డే రోజు ఒక మొక్క నాటుతామండి. చెట్టు నాటుతాం. ఎప్పుడైనా తిరిగి వెళ్లి చూస్తామా? ఎవరో ఒకరు ఇద్దరు చూస్తూ ఉండొచ్చు. అయితే అందరూ అలా చేస్తున్నారా? మర్చిపోతాం. అది ఒక గొప్పతనంగా నేను నా బర్త్‌డేకి ఒక చెట్టు నాటాను. అలా చెప్పుకోవడానికి అంతే. ప్రేమ లేదండి. అయితే ఆ చెట్టు నువ్వు ప్రాణం పోసినందుకు నీ మీద ఎంతో ప్రేమగా నిన్ను ఎప్పుడు నువ్వు చల్లగా ఉండాలని అక్కడి నుంచి నీకు ఎనర్జీ పంపిస్తూనే ఉంటుంది. మన యూనివర్స్ మొత్తం ఎనర్జీయే అండి. ఎటు చూసినా ఎనర్జీయే. మీరు ఎలాంటి ఎనర్జీని క్రియేట్ చేస్తారో, అలాంటి ఎనర్జీయే మీ దాకా వస్తుంది. మీరు ఏ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఆ ఎనర్జీయే మీ దాకా వస్తుంది. సో, ఎవ్వరు దీనికి అడ్డు రాలేరండి. మనకు ఏదైనా చెడు జరిగితే, నాకు చెడు జరిగింది, వాళ్ళు నా మీద కుట్రతో చేశారు, వాళ్ళు నా మీద అసూయతో చేశారు అని మీరనుకుంటున్నారు. మీరలా అనుకున్నందుకే అది జరిగింది. వాళ్ళకి నీ మీద అసూయ ఉంది అని అనుకోవడం నీ వంతు. నువ్వు అనుకున్నందుకు అది జరిగింది. వాళ్ళు నిజంగా అలా అనుకోనుండరు. మన మనసు అంత స్ట్రాంగ్ అండి. ఇలాంటి చాలా విషయాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఆహ్, ఖచ్చితంగా బుక్ చదవాలి. బుక్ చదవడం కష్టం అనిపిస్తే కొందరికి బుక్ చదవడం రాదనుకోవచ్చు. లేదా ఇంత పెద్ద బుక్ నేను చదవలేనంటే పీఎంసీ డిజిటల్‌లో నేను నెలకు 15 రోజులు ఈ సెషన్ జరుగుతూ ఉంటుందండి. అక్కడ చూసుకుంటే మీకు ఇంకా డీటెయిల్‌గా నేను చెప్పాను. ఆ వీడియోలు కూడా మీరు చూడొచ్చు. సో, ఈ విషయం ఇలా చెప్తూ ఉండగా రాత్రి అవుతుందండి. ఇప్పుడు ఎలా మనకు రెండో రాత్రి ఎలా గడుపుతారు వ్లాడిమిర్ అని చూద్దాం. సో, ఇంకోసారి రాత్రి అయింది, తిన్నారు, స్నానం చేశారు, అంతా అయిపోయింది. వ్లాడిమిర్ అంటారు, "బాబోయ్! తల్లి నిన్నలాగా నువ్వు ఆహ్, పేరుని పంపించొద్దు. నాకు భయం. చచ్చే భయం. నేను నిద్రపోలేను ఇప్పుడు. ఈసారి నువ్వు రా. నువ్వు పడుకో. అంతే చాలు నాకు. అంత వెచ్చతనం నాకవసరం లేదు." అంటే వ్లాడిమిర్ సరే అంటుంది అనస్తాషియా. సరే అని మళ్ళీ నిన్నలాగానే సెడార్ వృక్షంలో నుంచి రాలిన ఆకులతో, కొమ్మలతో, రెమ్మలతో ఒక మంచిగా సాఫ్ట్‌గా బెడ్ రెడీ చేసి ఇద్దరు పడుకుంటారండి. ఇద్దరు పడుకున్న తర్వాత ఇప్పటికే రెండో రోజు కదండీ ఇది. ఇప్పటికే అనస్తాషియా నుంచి ఎంతో విజ్డమ్ తీసుకున్న వ్లాడమిర్‌కు తన మీద చాలా చాలా గౌరవం, ఎంత విశేషమైన వ్యక్తి తను అని తెలుసుకుంటున్నారు. అప్పుడు ఆవిడ మీద చాలా హ్మ్. రెస్పెక్ట్, ఒక ఆహ్, విశేషమైన సోల్ అలా చూస్తున్నారనమాట. ఇప్పటిదాకా కోపం వచ్చినప్పుడు పిచ్చిది, పిచ్చిది అనుకున్నారు కదా! ఈరోజు ఇప్పుడు పడుకుంటే తన మనసులో మాటలనమాట. అమ్మ! ఎంత మహా జ్ఞాని తను. ఇలా ఇక్కడ బతికి ఈ అడవిలో ఉంటూ తనకు ఇన్ని విషయాలు తెలుసు. మరి నేను ఎంత అందంగా ఉన్నాను, నేనెంత రిచ్‌గా ఉన్నాను. తనకి ఆల్రెడీ పెళ్లయిందండి. ముగ్గురు అమ్మాయిలంట. ఇద్దరు అమ్మాయిలున్నారు. హ్మ్. బాబు కావాలనే కోరిక తనకెప్పుడూ ఉంటుందంట. సో, ఇప్పుడు తను అలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ నాలాంటి మగాడు మరి ఇలాంటి అమ్మాయి కలిస్తే మనకిద్దరికి పుట్టే బిడ్డ ఎంత ఇంటెలిజెంట్‌గా ఉంటాడో, ఎంత బుద్ధి, మేధావి, ఆహ్, మరి చూడ్డానికి లుక్స్ కూడా బావుంటాయి. ఎంత బావుంటుందో అని ఆలోచన చేస్తూ, చేస్తూ తను నిజంగానే కల్పనా లోకానికెళ్ళిపోయి, నిజంగానే బాబు పుట్టినట్టు కల్పించి, ఏదో నిజంగానే బాబుతో ఆడుకున్నట్టుగా ఫీలయిపోయి ఆహ్, చేతులు అలా ఆడిస్తాడనమాట. అలా ఆడిస్తూ ఉండగా తన చెయ్యి అనస్తాషా మీద పడుతుంది. అమ్మో! భయపడతాడు. నిన్నైతే కొంచెం ముట్టుకుంటే అలా చేసిందే, ఒక షాక్ కొట్టినట్టు అయింది నాకు. మూర్ఛిపోయాను నేను అని ఇంక చెయ్యి తీయాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉంటే తనేమి రియాక్ట్ అవ్వటం లేదు అనస్తాషియా. ఇదేంటి తనేమి రియాక్ట్ అవ్వలేదే అని చెయ్యి తీయకుండా అలాగే ఉండిపోతారనమాట. అప్పుడు అనస్తాషియా కూడా తన చెయ్యిలో తను చెయ్యి ఇస్తుందనమాట. మనకు తెలుసు అలా చెయ్యిస్తే ఆహ్, ఓకే అన్నట్టు. అంటే నాకు ఇబ్బంది లేదు. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు వ్లాడిమిర్ అంటారు, "నిన్నైతే ముట్టుకుంటే అలా చేసావు. ఈరోజైతే మళ్ళీ చేతిలో చెయ్యి పెడుతున్నావు. ఏంటి?" అంటే నిన్న నువ్వు ముట్టుకున్నప్పుడు
నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూసుకో. నువ్వు ఎంత వికారమైన ఆలోచనతో నన్ను ముట్టుకోవాలి అనుకున్నావు. అలాంటిది ఎవ్వరు భరించరు. ఏ ఆడదైనా, ఏ మగవాడైనా, ఏ జంతువైనా నీ భావనలు అలా తెలిసిపోతాయి. మరి నువ్వు ఏ ప్రపంచంలో ఉన్నావో అక్కడ ఆడ, మగ అంటేనే ఇలాంటి భావన. ఆ బాహ్య సౌందర్యానికే మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలా ఇచ్చేసరికి అక్కడ మీరు ముట్టుకునే ఆ టచ్‌లో ఆ ప్రేమ లేదు. ప్రేమ లేని టచ్ అసలు సరి అయినది కాదు. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? అనస్తాషియా ఎంత తెలివిగలది. నాకు తనకు ఒక బాబు పుడితే ఎంత మంచి బిడ్డ పుడతాడు అని. సో, మనం అందరూ మ్యాన్. తను ఎప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను మ్యాన్ అంటూ ఉంటుంది. అంటే నేను మనిషిని. నేను దేనికి తక్కువ? నేను గాడ్‌కి నెక్స్ట్. నేను మాత్రం కాదు మనిషి అంతే అందే. మనిషి అంటే దేవుడికి నెక్స్ట్ మ్యాన్. అన్ అంటే రాజు. ఈ భూమి పైన రాజుగా పుడతాడు. తను రాజు. సో, ఎందుకు తను తక్కువగా అనుకోవాలి? అలా అంటూ ఉంటుందనమాట. సో, ఇక్కడ కూడా తనంటుంది. మన మనిషి ధర్మం ఒకటే అంట. సృష్టిని ఆనందించడం, మరి ఇంకో సృజన శక్తిని ఉపయోగిస్తూ ఇంకో హ్మ్, జీవుడిని సృష్టించడం. ఇది మన ధర్మం. మనిషి ధర్మం అంట. తనప్పుడు అంటుంది, ఆడ, మగ కలవాలంటే ఈ ధర్మం కోసం మాత్రమే కలవాలి. పిచ్చి పిచ్చిగా 2 శరీరాలు ఉన్నాయి. ఆడ, మగ శరీరం ఉంది అని ప్రతిసారి అదే ఆలోచనలో ఉండకూడదు. ఒక ఆడ, మగ కలయిక ఒక సృష్టి కోసమే ఉండాలి. నువ్వు ఆ సృష్టి కోసం ఆలోచించినందుకు నేను అంగీకరిస్తున్నాను అని తను చెప్తుందండి. అప్పుడు వాళ్ళిద్దరూ కలుస్తారు. పొద్దునవుతుంది. మళ్ళీ అదే విధంగా అనస్తాషియా ఎప్పుడు సన్‌లైట్‌లో ఫస్ట్ పొద్దున్న వచ్చే బ్యూటిఫుల్ లేతగా ఉండే సన్ రైజ్ ఏదైతే ఉంటాయో, అందులో చక్కగా స్నానం చేస్తుందనమాట. అంటే లైట్‌తో స్నానం. మనం కూడా అలా చేయాలి. పొద్దున్న లేసిన వెంటనే బాత్రూమ్‌కెళ్ళి పళ్ళు తోముకోవడాలు అవన్నీ చేయకూడదు. ఫస్ట్ వెళ్లి ప్రకృతిలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని చక్కగా మన శరీరంలో, మనస్సులో, కంటితో చూసి అన్ని విధాలుగా ఆస్వాదనం చేయాలి. అంటే స్వీకారం చేయాలి. అది చేస్తూ ఉంటుంది. అప్పుడు తను బయటకొచ్చి తను కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడంటే అంటాడు. అనస్తాషియా అడుగుతుంది, "మంచి నిద్రొచ్చిందా?" అంటే, "నా లైఫ్‌లో నేను ఎన్ని 7 స్టార్ హోటల్స్ మరి పెద్ద మంచి మంచి బెడ్‌లో పడుకున్నాను. ఎంత అమ్మాయి పిచ్చి అంటే నేను ఎన్ని అమ్మాయిలతో కలిసాను. అయితే ఆ సుఖంలో అదే సుఖం అనుకున్నాను. కానీ ఈరోజు ఈ సుఖంలో ఒక శక్తి ఉంది. నాకెలా అనిపిస్తుందంటే ఒక కొత్త జన్మ వచ్చినట్టు అనిపిస్తోంది. అసలు నేను మనిషియే మారిపోయాను అన్నట్టుగా నాలో కంప్లీట్‌గా ఏదో కొత్తదనం వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను" అని చెప్తే అప్పుడు అనస్తాషియా అంటుంది, "అయ్యా! నువ్వు ఇన్ని రోజులు కలిసిన అమ్మాయిలతో కలిసిన సుఖానికి, ఈ సుఖానికి కంపేర్ చేస్తున్నావా? ఛీ! అంటుంది. అది అసలు అది మంచిది కాదు. అది అప్పుడు నువ్వేది అనుభవించావో అది అసలు సుఖం కాదు. హ్మ్. బయట ప్రపంచంలో అంటే బయట ఉండే అంత అడవి కాకుండా అందరూ దానికి మారిపోతున్నారు. అందుకే ఇబ్బందిలో, కష్టంలో, దుఃఖంలో ఉన్నారు. ఇది మనం చేసింది సృజన. ఇక్కడ మనం చేసింది క్రియేషన్. ఇది అది కాదు. ఇది తెలుసుకుంటే మనిషి ఎప్పుడు ఆడ, మగ కలవాలని తెలుసుకుంటారు. సో, ఈ విషయం అండి మన ఋషులు కూడా చెప్పారు. ఋషులు కూడా స్త్రీ మరి పురుష సంభోగ సమయానికి ఒక్కొక్క సమయం చెప్పారు. హ్మ్. దానికొక టైం అంటూ ఉంటుంది. కొన్ని నెలలుంటాయి. కొన్ని తిథులుంటాయి. మనం ఎప్పుడూ యాక్టివిటీస్‌లో పాల్గొనకూడదు. ఎవ్రీడే యాక్టివిటీ కానే కాదు. రోజు 3 పూట తిన్నట్టుగా మనుషులు దీనికి బలి అవుతున్నారు. ఇలా చేసేందుకే ఆరోగ్యం పాడైపోతా ఉంది. అంతేకాదు ఇప్పుడు ప్రేమతో కలయిక ఉండాలి. ప్రేమ లేకుండా కలయిక జరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బయట ప్రపంచంలో ఎలా ఉంది? ఊరికే తిరిగి రావడం లేదు గదా! రోజు ఒక టెన్షను. జాబ్‌కెళ్తున్నారు, బస్‌లో తిరుగుతున్నారు, వంట చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూలు అలా ఎంతో హడావిడి. ఆ హడావిడిలో ఇప్పుడు ఇష్టం లేకపోయినా మీరు ఈ క్రియ చేస్తున్నారు. ఇలా చేసేసరికి ఏమవుతోందంటే
ఇష్టం లేనప్పుడు పుట్టే బిడ్డ అసలు సరి అయిన సృష్టి కానే కాదు. ఆడ, మగ చేరాలంటే ఆడదేమనుకుంటుంది, మగవాడికి నేనిప్పుడు లొంగకపోతే తను వేరే అమ్మాయి దగ్గరెళ్ళిపోతాడేమో అనే భయంతో తన మొగుడు దగ్గర తనెళ్తుంది. మగాడేం చేస్తాడు, అలసిపోయి వచ్చాడు, ఇష్టం లేకపోయినా నేను ఆహ్, ఆహ్, మా ఆవిడకి నేను ఈ సుఖం ఇవ్వకపోతే తను మళ్ళీ వేరేగా నన్ను తక్కువగా అంచనా ఏస్తుంది. నా మగతనం మీద తనకి డౌటొస్తుందేమో అలాంటి భయం. అంటే వికారపు ఆలోచనలు, భయంతో కూడిన ఆలోచనలు. అలాంటి భయంతో ఉండే మనసుతో ఇద్దరు కలిస్తే, అప్పుడు ఏదైనా బిడ్డ పుట్టిందనుకోండి, ఆ బిడ్డ నిజంగా సరి అయిన సృష్టి కానే కాదు. అందుకే ఈరోజు అలాంటి ఒక జనరేషన్‌నే క్రియేట్ అయిపోయింది. ఇష్టం లేక చేస్తే పుట్టే బిడ్డకి ఇబ్బంది. అంతేకాదు డెలివరీ టైమ్‌లో కూడా అలాంటి ప్రాబ్లమొస్తాయి. అనస్తాషియా ఎప్పుడైతే తనకు కానుపవుతుందండి, అప్పుడు తన తాత వచ్చి వ్లాడిమిర్‌కి చెప్పడానికి మాస్కోకెళ్తారు. అంటే సిటీకొచ్చి చెప్తారు. అనస్తాషియాకి బిడ్డ పుట్టిన విషయం. అప్పుడు సహజంగా మనం అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటండి ఎవరికైనా డెలివరీ అయిందంటే, కాన్పు నార్మల్‌గా అయిందా? చాలా నొప్పి అయిందా? అని అడుగుతారు. అలాగే వ్లాడిమిర్ అడుగుతారండి. ఆ! చాలా నొప్పి అయిందా? తనసలు హాస్పిటల్‌కెళ్ళదు, సిటీకి రాదు, అడవిలోనే ఉంటాననింది. ఎలా అయిందండి డెలివరీ? చాలా నొప్పి అయిందా? అని అడిగితే, "నొప్పినా?" అని అడుగుతారు తాత. ఎందుకు? డెలివరీ అంటే నొప్పెందుకవ్వాలి? అని అడుగుతారు. ఆ! డెలివరీ అంటే నొప్పి అవ్వదా? ఇదేంటి కొత్త విషయం. అసలు మాకు తెలిసిన విషయమే డెలివరీ అంటేనే ఓ అమ్మ, నాన్న అని అరుపులు, కేకలు, బాబోయ్! బాబోయ్! అంటూ మనకందరికీ తెలుసు. చిన్న పిల్లలు కూడా తెలుసు. సినిమాల్లో కూడా అదే చూపిస్తారు. అప్పుడు ఆళ్ళ తాత అంటారు, ఎందుకంటే మీరు కలయిక ఏది ఉందో, ఏ భావనతో చేస్తున్నారో, ఇష్టం లేక చేసినప్పుడు అది చాలా కష్టకరమైన సంభోగం. ఆ సంభోగంలో ఎంత కష్టం అనుభవించారో, అది 9 నెలలు అలా అలా పెరిగిపోయి బిడ్డ బయట వచ్చేటప్పుడు ఆ నొప్పులు మీకు ఆ ఎనర్జీనే అక్కడ అనుభవిస్తారు. అందుకే ఎవరికైనా ఈజీ డెలివరీ అయిందంటే చూడండి ఈజీగా డెలివరీ కూడా అవుతూ ఉంటాయి గదా! ఇంకా కష్టకరమైన డెలివరీ కూడా ఉన్నాయి. మరి సిజేరియన్ అవుతాయి. వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఎలా ప్రెగ్నెంట్ అయ్యారు? ఆ సమయంలో వాళ్ళ భావనలెలా ఉన్నాయి? అసలు మనకు గుర్తుండదు. ఎందుకంటే, ఆ సమయానికి మనం అంత మహత్వం ఇవ్వదు. ఎవ్రీడే యాక్టివిటీ ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? ఈరోజు ఎలా మూడ్‌లో ఉన్నాను, రేపెలా మూడ్‌లో ఉన్నాను అని. అందుకే శాస్త్రంలో ముహూర్తం అంటూ పెట్టి మనల్ని చాలా చక్కగా రెడీ చేసి, మెంటల్లీ రెడీ చేసి ఆ సంభోగానికి పంపిస్తారు. ఋషిమునుల్ని చూసారంటే 2000 సంవత్సరాలు వయసొచ్చిన వాళ్ళకి సృజన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఒక చిన్న వయసు అమ్మాయితో పెళ్లిళ్లు చేసుకునేవారు. నేనైతే ఇలాంటి కథలు విన్నప్పుడు చాలా కోపం వచ్చేది నాకు. ఏంటి ఇంత ముసలోళ్ళయిన తర్వాత వీళ్ళకి రాజకుమారియే కావాలా పెళ్లి చేసుకోవడానికి అని. అయితే సృజన శక్తి ఒక వయసులో ఉండే అమ్మాయే చేయగలదండి. అందుకే వాళ్ళు అలా పెళ్లి చేసుకునేవారు. అలా ఒక్కసారి సంభోగం చేసి ఒక బిడ్డని కన్న తర్వాత వాళ్ళు సన్యాసులే. పెళ్లి అయినా వాళ్ళు సంసారి కాదు. ఇది కూడా నాకు పెద్ద కన్‌ఫ్యూజన్. చాలా మంది మీకు కూడా ఉంటుందేమో తెలీదు గానీ, స్టోరీస్ విన్నప్పుడు హ్మ్. ఆహ్, చిరంజీవులు అంటారు. మరి అఖండ బ్రహ్మచారి అంటారు. వాళ్ళకి పెళ్లయింది, బిడ్డ పుట్టారు అంటారు. ఎంత పెద్ద కన్‌ఫ్యూజన్ ఇది. ఎలా అండి అది? పెళ్లయింది మరి బిడ్డ పుట్టారంటే ఎలా వాళ్ళు బ్రహ్మచారి అవుతారు? అంటే వాళ్ళు సృజనం కోసం ఆ ఒక్కసారి మాత్రం సంభోగం చేస్తారు. అలా అండి ఈ విషయాలు మనం తెలుసుకుంటే, మనం రియల్ లైఫ్‌లో ఎలా జీవించాలి? ఎందుకిన్ని కష్టాలు? డెలివరీలో పెయిన్ ఎందుకు? బిడ్డ బిడ్డకి ఇబ్బందులవుతుంది. పుట్టిన తర్వాత ఎందుకవుతోంది? ఎందుకంటే నువ్వు అక్కడ ఆడ, మగ కలిసినప్పుడు మీరిద్దరు తల్లిదండ్రులు మీ డ్యూటీ ఇప్పుడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేనైతే ఈ విషయాన్ని స్కూల్‌లో చెప్తున్నానండి. మీరిప్పుడు ఇక్కడ ఎవరు వింటున్నారో మీరు కెమెరా ఆన్ చేయలేదు నాకు తెలీదు ఎవరున్నారని. అయితే నేను స్కూల్‌లో కూడా ఈ పిల్లలకి ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆడ, మగ అట్రాక్షన్ అయ్యేటప్పుడు భావన శుద్ధి ఉండాలి. భావన శుద్ధి ఉంటే వాళ్ళ లైఫ్‌లో ఎంత బ్యూటిఫుల్‌గా వాళ్ళు మార్పులు తీసుకురావచ్చు. ఈ క్లారిటీ లేకపోవడం వల్లనే ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ ఎవరిస్తున్నారండి? పిచ్చి పిచ్చి సినిమాలు, పిచ్చి పిచ్చి సీరియల్సు, ఇంకా పిచ్చి పిచ్చి అనుభవాలున్న వాళ్ళు వాళ్ళకొచ్చి చెప్పడం. అలాంటి ఫ్రెండ్ సర్కిల్‌లు. వాళ్ళొచ్చి ఏమవ్వదు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని తప్పుడు శిక్షణ ఇస్తున్నారు. అందుకే మన డ్యూటీ అండి.
ఇక్కడ ఎవరైతే ఈ విషయాల్లో తెలుసుకుంటున్నారో, మీ ఇంట్లో పిల్లలకి, మీ వయసొచ్చిన పిల్లలకి ఈ విషయాలు సిగ్గు లేకుండా మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఎవ్రీ డే రోజు రోజు జరిగే ఒక యాక్టివిటీ ఇది. ఆహారం మరి సెక్స్ అనేది రోజు చేసే యాక్టివిటీ. దీనికి విజ్డమ్ లేకపోతే ఓన్లీ సెక్స్ ఎడ్యుకేషన్ అని స్కూల్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తారండి. ఏంటండి? నీకు చేతులున్నాయి, కాళ్ళున్నాయి, నీకు రొమ్ము వస్తుంది, వాళ్ళకి ఇలా అవుతుంది, పీరియడ్స్ అవుతాయి, నీకు బిడ్డ పుడుతుంది. ఇది ఎడ్యుకేషన్ కాదండి. ఎడ్యుకేషన్ అంటే రియల్ విజ్డమ్ ఇవ్వడమే ఎడ్యుకేషన్. ఈ సమయంలో నువ్వెలా ఉండాలి? వివేకానంద ఒక ఎక్స్‌పీరియన్సెస్ ఇక్కడ చెప్పాలండి. వివేకానంద అలాంటి చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఆయన లొంగిపోలేదే శారీరక ఈ ఇన్‌స్టింక్ట్స్‌కి. ఎందుకు? ఆయనకుంది. అలాంటి ఎంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడి, విషయాలు చెప్తే పిల్లల్లో ఆలోచించడానికి మీరు ఒక విత్తనం వేసినట్టు. వాళ్ళు ఆలోచించి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు రూల్స్ పెట్టి వాళ్ళని ఫోర్స్‌ఫుల్‌గా ఏమి చేయలేరు. వాళ్ళ మనసులో రావాలి. ఇది ఇప్పుడు రష్యాలో జరుగుతా ఉంది. యూరోపియన్ దేశం మేము ఎవరినైతే మనం వెస్టర్న్ కంట్రీ అని అనుకుంటామో, అది వెస్టర్న్ కంట్రీ ఓన్లీ అమెరికాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమేనండి. అయితే స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా ఇక్కడంతా చాలా చాలా సరిగ్గా జీవిస్తున్నారు యువతులు, యువతీయులు. వాళ్ళకి ఈ విషయాలు ఎంత నచ్చిందంటే అనస్తాషియా చెప్పినట్టుగానే అక్కడ కలయికలు జరుగుతున్నాయి. అలా సోల్‌మేట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మన ధ్యానానికొచ్చిన తర్వాత కూడా నాకు ఈ విషయం చాలా నచ్చిందండి. ధ్యానంలో మీకు సోల్‌మేట్ సెలెక్ట్ చేసుకునే ఒక శక్తి ఉంటుంది. సోల్‌మేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎవరితో జీవితం పంచుకుంటే మీరు నిజంగా మీ లైఫ్ పర్పస్‌ని కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే లైఫ్ పర్పస్ తెలుసుకోవడమే మన ధర్మం. ఈ విషయానికి ఇలా ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌ప్లనేషన్ అనస్తాషియా ఇస్తూ ఉంది. ఈ పిల్లల్ని మళ్ళీ కన్న తర్వాత, ఈ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది కూడా అనస్తాషియా బుక్‌లో ఉందండి. చాలా చాలా ఎలా అయితే నిన్న చెప్పినట్టు ఎలా బతకాలి అంటే ప్రకృతికంగా మరి భూమికి దగ్గరగా. అలాగే పిల్లల్ని కన్న తర్వాత కూడా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి? ప్రకృతికంగా. అంటే నేచురల్‌గా ఇది చెయ్యి, అది చెయ్యొద్దు, ఇది ముట్టుకోవద్దు అని మనం బిడ్డలు పుట్టిన వెంటనే ఒక గుడ్డ తీసి దాంట్లో చుట్టేసి పెడతామండి. బిడ్డ ఒక పంచేంద్రియాలతో పుట్టిందెందుకంటే, పంచేంద్రియాల్ని అనుభవించడానికి మనం భూమిలో పుడతాం. ఆ బిడ్డ తన చేతులతో, కళ్ళుతో, వాసనతో అన్నీ చూస్తూ, అన్నీ ముట్టుకోవాలి, టేస్ట్ చేయాలి అని ఏది దొరికితే అది నోట్లో పెట్టుకోవడాలు ఇవన్నీ చేస్తుంది. మనం ఛీ! 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 బేబీ నోట్లో పెట్టుకోవద్దు, ముట్టుకోవద్దు అని చిన్న చిన్న బేబీస్‌కి గ్లవ్స్ ఏసేస్తాం. గ్లవ్స్ అనేది చాలా చాలా చలి ఉండే ప్రదేశాల్లో వెచ్చదనం కోసం సృష్టించిన ఒక తొడుగు అన్నమాట. మనం కాదు ఫ్యాషను. బిడ్డ తన నోట్లో తను చెయ్యి పెట్టుకోకూడదు అని దానికో కవరేస్తాం. ఎందుకండి? ఆ బిడ్డ తన నోట్లో పెట్టుకుంటే తను అనుభవిస్తా ఉంది. స్కిన్ అనేది ఎలా ఉంటుంది, వేళ్ళంటే ఇలా ఉంటాయి, గోరంటే ఇలా ఉంటుందని తను నాలెడ్జ్ తీసుకుంటా ఉంది. మనం అన్ని విషయాల్ని స్టాప్, 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 స్టాప్ అడ్డు, 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 అడ్డు చేసేసరికి సొంతంగా అనుభవించి జ్ఞానం తీసుకునే ఒక శక్తి ఏదైతే ఉందో అది పోగొట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఒక వయసొచ్చిన తర్వాత అసలు చెప్తే చేస్తాను, లేదంటే నాకేం తెలీదు అన్నట్టుగా తయారైపోతాం. అసలు ఇది తినమంటే తింటాము, అది చేయమంటే చేస్తాం. ఆ చిన్న పిల్లల్లోనే మనం మొదలెడతామండి. మనం వాళ్ళని మంచి బాలుడు అంటాం. అంటే కూర్చోమంటే కూర్చో కుక్క పిల్లనండి. కూర్చోమంటే కూర్చుంటున్నాడని చప్పట్లు కొట్టి ఆనందించడానికి. ఎవరండి మంచి పిల్లలంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పెరగాలి. ఏది తినాలి, ఎక్కడ తిరగాలి, పడిపోవాలి, దెబ్బ తగలాలి, మట్టి నోట్లో వేసుకోవాలి. చిన్న చిన్న పిల్లలైతే మూత్రం కూడా ముట్టుకుంటారు, ఆడుకుంటారు. మూత్రం చేసిన తర్వాత చూసారా 3, 4 మంత్స్ బేబీ ఏం చేస్తుందండి? తనకి అది తేడా తెలీదు. మనకైతే ఛీ! 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 ఏంటండి? ఛీ! ఛీ! ఏం లేదు. అది ఎక్స్‌పీరియన్స్. ఆ వాటర్‌లో ఆడుకునే ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటా ఉంది. అది సరి అయిందా కాదో తర్వాత తెలుసుకుంటాం. ఎందుకంటే స్వమూత్రపానం అనేది ఒక విద్య అండి. ఆ విద్య, ఆ జ్ఞానం పిల్లలకి తెలుసు. ఆరోగ్యం బాగాలేకపోయిందనుకోండి వాళ్ళ మూత్రమే వాళ్ళు చేయి పెట్టి నోట్లో పెట్టుకుంటారు. మనం ఛీ! 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 అంటాం. ఛీ! 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 కాదు. వాళ్ళు ఎవరిదో మూత్రం ముట్టుకోరు. వాళ్ళ మూత్రమే ముట్టుకుంటారు. ఆ సమయంలో ఆ మూత్రం ఒక బిందు కూడా నోటికి తగిలితే
చర్మానికి తగిలితే చర్మం రోగం వెళ్ళిపోతుంది. స్వమూత్ర పానం గురించి ఒక సీరియల్సే ఉన్నాయి చూసుకోండి. అందులో ఎంత విజ్డమ్ ఉందో. క్యాన్సర్ లాంటి రోగాల్ని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సోరియాసిస్ అంటారు. ఏ చర్మ రోగానికైతే మందులే లేవు. అది స్వమూత్రపానంతో సరి అవుతుంది. ఈ జ్ఞానం ఎవరిచ్చారండి మీకు? ఎక్కడో బుక్‌లో చదివానండి. ఎక్కడో విన్నానండి. అయితే బిడ్డకి ఎవరు చెప్పారండి? మనం బిడ్డలుండగా పుట్టినప్పుడే ఆత్మస్వరూపంగా వచ్చినప్పుడే అన్ని జ్ఞానాలు తీసుకొనే వచ్చాం. ఇప్పుడు అనుభవించడానికొచ్చాం. అనస్తాషియా చెప్తుంది అస్సలు ఇ ఈవెన్ బిడ్డల్ని ఎత్తుకొని పాలు కూడా పట్టకూడదంట. ఎలా అయితే ఆవులు, గేదెలు కన్న తర్వాత వాళ్ళు పట్టుకుంటాయా అండి? లేదు. ఆ బిడ్డలే నడుచుకుంటూ వెళ్లి పాలు తాగుతాయి. మనుషులే ఇలా తయారు చేశాం. మనిషిని అలా వదిలేస్తే తాగుతారండి అని మీకు డౌట్ రావచ్చు. అయితే అనస్తాషియా సాక్షి అండి. తనకు మూడో బుక్‌లో ఆహ్, బుక్‌లో మూడో బుక్కా? రెండో బుక్‌లోనే. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎలా ఎదుగుతాడు అనేది రాస్తే అది చూసి నిజంగా ఆశ్చర్యమవుతుంది. అసలు ఒక బిడ్డ పుడితే తనకు తల్లి, తండ్రులు కావాలా? అవసరం లేదు. ప్రకృతి ఉంది. దేవుడు పుట్టించినప్పుడే చెప్తాడంట. చూడయ్యా నిన్ను ఎందుకు సృష్టించానంటే, ఈ సృష్టి ఏదైతే నేను ఇంతకు ముందే సృష్టించానో దీన్ని అనుభవించడానికి నిన్ను సృష్టించాను. మజా చెయ్యి అని. ఎంజాయ్. నీ నీ పని అదొక్కటే. సృష్టిలో ఏదుందో ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు ఆనందించాలి. మీకు తెలుసా? అనస్తాషియా బుక్‌లోనే ఫోర్త్ బుక్‌లో చాలా బాగా చెప్పారు. ఎలా మనిషి పుట్టాడో, తను ఎలా ఆనందించడం నేర్చుకున్నాడో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో. 108 సంవత్సరాలు భూమి పైన ఉండే ప్రతి సృష్టిని చూసి, తెలుసుకొని దానికొక పేరు చెప్పడమే జరిగిందంట. మొదట పుట్టిన మనిషి. అంత సమయం అయిపోయింది. వ్లాడిమిర్ అంటారు. అయ్యో! అయితే ముసలాడయిపోయాడా అని. అప్పుడు ముసలితనం అనేదే లేదంట. ఇప్పుడు ముసలితనం అనేదే మన మనస్సులో ఉండే ఆలోచనలంట. ముసలితనం అనేది సృష్టిలో లేదు. మనిషికి లేదు. తను ఇచ్ఛామరణం అంట మనిషికి. నాకిప్పుడు చాలయ్యా అనుకుంటే అప్పుడు చచ్చిపోతాడంట మనిషి. ఆ శక్తి మనిషికుంది. మనకు తెలీదు. మనం భయపడుతూనే ఉంటాం. ఎవడో వచ్చి గుద్దుతాడేమో చచ్చిపోతానేమో. ఎవరో వచ్చి ఏదో ఆహారం ఇస్తారు తింటే చచ్చిపోతానేమో. దగ్గొచ్చిందంటే కరోనా వచ్చేస్తుంది నేను చచ్చిపోతానేమో. జ్వరం వస్తే కూడా చచ్చిపోతానేమో. జ్వరం వస్తే బ్రెయిన్ ఫీవర్ అవుతుందంటే చచ్చిపోతాను. చావు గురించి పడుతూ ఏ విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తామో అదే జరుగుతుంది. అలా మనిషికి రోగాలు మరి చావు వచ్చేస్తా ఉంది. చావు అనేది మనిషికి తన కంట్రోల్‌లో ఉంది. అనుకుంటేనే వచ్చేది చావు అని అనస్తాషియా చెప్తా ఉంది. అందుకే ఈ బుక్ చక్కగా ఆహ్, తెలుసుకున్న ఆలోచనలు మారిన మనలో మన జీవితంలో ఎన్నో మార్పులొస్తాయండి. ఎప్పుడైతే నేను చచ్చిపోవాలి అనుకుంటారో నిజంగా చచ్చిపోతారు. సో, మీరు ఎప్పుడైనా డిప్రెస్ అయినా కూడా ఈ మాట అనకూడదు. నిజంగా చచ్చిపోవాలనుకుంటే మాత్రం చాలయ్యా! ఇంక వెళ్ళిపోవాలి అనుకోవాలి. అలాంటి విషయాలు కూడా ఇక్కడ అనస్తాషియా తనతో చెప్తుందండి. ఇలా పిల్లల్ని ఎలా కనాలి? ఎలా పెంచాలి? ఎలా స్త్రీ మరి పురుష సంభోగం జరగాలి? ఎలా సృష్టి అవ్వాలి? మరి భూమి పైన ఎలా బతకాలి? అనే ఎన్నో విషయాలు చెప్తూ, ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత వ్లాడిమిర్ అంటారు, "నువ్వు మాట చెప్తా ఉంటే అసలు మనుషులు అడవిలోనే ఉండిపోవాలి. తినాలి, తిరగాలి, కనాలి, ఇలా ఉండిపోవాలి అలా అనిపిస్తా ఉంది. నీ మాటని ఎవరు నమ్ముతారు? ఈ బుక్ రాసానంటే ఎవరైనా ఫాలో అవుతారా? చెప్తే ఈరోజు సిటీలో ఉన్న వాళ్ళకి అక్కడ పనికొచ్చే మాటలు చెప్పు. ఇదేదో బాగుంది. కరెక్టే. అయితే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకొని, ఇంత ఖర్చు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టుకొని, ఒక జాబ్ ఉంటుంది, పిల్లలుంటారు, కాలేజ్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, స్టడీస్ ఉంటాయి. వెంటనే మారిపో అంటే సినిమా కాదు కదా! అని అంటారు. ఇక్కడ సరిగ్గా ఉపయోగం పడేటట్టు ఒక విజ్డమ్ చెప్పు అని చెప్తే అప్పుడు తనంటుంది, యెస్. నువ్వు ఇది విజ్డమ్ తీసుకున్న వెంటనే నీ జీవితంలో కూడా మార్పులు రావడం మొదలవుతాయి. నువ్వు ఇలా ఉండాలి అనే కోరిక పుట్టిన వెంటనే చుట్టుపక్కన చేంజెస్ జరగడం. అంటే నువ్వు అక్కడే ఉండాలి అనేది లేదు. ఈ ఫ్యాక్టరీల గురించి కూడా చెప్తూ తనంటుంది, "ఏం చేస్తున్నావు నువ్వు? మీలాంటి మనుషులు సిటీలో ఉండి ఏం చేస్తున్నారు? ఫ్యాక్టరీలు కట్టడమే కదా! ఎవ్వరికీ అది ప్రయోజనంగా ఉంది.
ఏంటమ్మా నువ్వు ఇలా అంటున్నావు? ఎన్నేళ్లుగా ఫ్యాక్టరీస్ వస్తే ఎన్నెన్ని టెక్నాలజీ పెరిగాయో, భూమి పైన ఎన్ని విషయాలున్నాయో, నీకసలు అడవిలో ఉన్నావు గదా! నీకు తెలీదు అంటాడు. ఆవిడంటుంది, నేను అడవిలో ఉన్నాను. కానీ నా శక్తులతో నేను బయట ప్రపంచంలో అన్ని విషయాల్ని తెలుసుకుంటూనే ఉంటాను. నాకు ఎక్కడ ఏం జరుగుతా ఉంది అన్ని విషయాల గురించి తెలుసు. ఆ! ఎవరి ఇంట్లో, ఎవరి జీవితంలో ఏం నడుస్తా ఉందో అది కూడా తెలుసు. సో, నాకు తెలుసు. ఎలాంటి మీకు మిక్సర్ గ్రైండర్ ఉన్నాయా? మొబైల్స్ ఉన్నాయా? టీవీలున్నాయా? మీరు టీవీ ఎలా చూస్తారు? ఫోన్ ఎలా చేస్తారు? అవన్నీ తెలుసు. ఎలా తయారు చేస్తారు? అది కూడా తెలుసు. అంటే, ఆ! నువ్వు ఇక్కడ ఉంటూ ఏ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ లేకుండా నువ్వు తెలుసుకుంటున్నావా? ఎలా తెలుసుకుంటున్నావు? అని అడిగితే అప్పుడు తను చెప్తుంది. మనందరికీ ఒక శక్తి ఉంటుంది. దాన్ని తను రే ఆఫ్ లైట్ అంటుంది. మనం అందరూ వెలుతురుతో వచ్చిన వాళ్ళం. మనందరూ ఒక వెలుతురుతోనే ఉంటాము. ఆ వెలుతురుతో ఏది చూడాలనుకుంటే అది క్లియర్‌గా కనిపించి అందులో ఉండే జ్ఞానమంతా మీరు తెలుసుకోగలుగుతారు. అయితే నాకు లేదే నేనెలా తెలుసుకోవాలంటే, అది పెంచుకోవాలంటే నేను చెప్పినట్టుగా జీవిస్తే మీ లైట్ మీకొచ్చేస్తుంది. ఏంటి లైట్ అంటున్నావు? ఇక్కడి నుంచి చూస్తానంటున్నావు. ఆహ్, ఎలా నమ్మాలి? అంటాడు. తనంటుంది అట్లయితే నేను నీకు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను. నువ్వు కూడా ఇక్కడ నుంచి చూడగలుగుతావు. సరే ఏమైనా చూడొచ్చా? అంటే ఏమైనా వద్దు. మీ ఆవిడనే చూడు ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇంటికెళ్ళినప్పుడు నువ్వు అడగొచ్చు ఆవిడని. "నువ్వు అలా చేస్తున్నావా ఆ రోజు? నేను నిన్ను అక్కడి నుంచి చూసాను. కరెక్ట్‌గా ఉందా లేదా?" అని నీకు ప్రూఫ్ దొరుకుతుంది. సరే అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ గడ్డి పైన ఇలా పడుకుంటారు. అరచేతుల్ని ఆకాశం వైపు ఇలా చేసి పడుకుంటే తనంటుంది, "ఇప్పుడు అసలు వేరే ఏ ఆలోచన లేకుండా మీ ఆవిడ గురించి నువ్వు ఆలోచించు. నీకు తనెక్కడుంది? ఏముంది? అలా ఆలోచించు. నువ్వక్కడికెళ్ళిపోతావు." సరే అని ఆలోచిస్తారు. ఏమి కనిపించడం లేదు అంటాడు. అప్పుడు నీకు ఇంకా ఆ శక్తి లేదు. ఆలోచించిన వెంటనే కనిపించాలి అంటే క్లా క్లియర్ ఉండాలి కదా! నీకు బాడీలో రోగాలు, మనసులో ఆలోచనలు, ఇంకా నువ్వంత క్లియర్‌గా లేవు. ఎనర్జీ చాలదు. నేను నా ఎనర్జీ కొంచెం ఇస్తాను నీకు అని అలా పడుకొని ఉంటారు కదండీ! ఇలా కొంచెం చెయ్యి ముట్టుతుందన్నమాట. ఫింగర్స్ టచింగ్. అంత మాత్రానికే తనకు కనిపించడం మొదలవుతుంది. ఎలా కనిపిస్తుందంటే, అక్కడే ఉన్నట్టుగా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆ సమయంలో చలికాలమంట. వాళ్ళ ఇంట్లో అక్కడ రష్యాలోనండి చలికాలంలో మనం ఇక్కడ ఏసీ పెట్టుకున్నట్టు అక్కడ వార్మర్స్, రూమ్ హీటర్స్ ఉంటాయి. అక్కడ హీటర్స్ పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇంట్లో కూడా కోటు, స్వెటరు, క్యాప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. బయటకొస్తేనే యేసుకుంటారు. ఇంట్లో నార్మల్‌గా మనలాగానే ఉంటారు. సో, అలా ఒక ఒక మెషిన్ ఉంటుందన్నమాట హీటర్. అది కొంచెం రిపేర్ అయిందంట. ఈయన వచ్చే ముందు తనంటుంది, "కొంచెం సర్వీసింగ్ వాళ్ళకి చెప్పేసెళ్ళండి" అని చెప్పే ఉంటుంది. ఈయన మర్చిపోయాడనమాట. అది జరగలేదు. అందుకే వాళ్ళ ఆవిడని చూసినప్పుడు తను ఒక స్వెటర్ ఏసుకుందంట. ఆ స్వెటర్ ఏసుకుంది చూసి తనకప్పుడు గుర్తుకొస్తుంది. ఓహో! స్వెటర్ ఏసుకునిందంటే వార్మర్ పని చేయటం లేదు. చలి ఉంది ఇంట్లో. అందుకే స్వెటర్ ఏసుకుంది. మరి ఇప్పుడు టైము 4 గంటల టైము. తనకి ఈ సమయంలో టీ తాగాలనే అలవాటుంది. అందుకే కిచెన్‌లో ఉంది. తను టీ పెట్టుకుంటా ఉంటే తను దగ్గర నుంచి మొత్తం చూస్తున్నాడు. అక్కడ కిచెన్‌లో ఏ వస్తువులున్నాయో క్లియర్‌గా కళ్ళు ముందు కనిపిస్తున్నాయంట. చేతులు చాపితే అందేటట్టు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అలా చూస్తుండగా టీ పెట్టుకొనుంది. కిటికీలోంచి బయట చూస్తా ఉంటే సడెన్‌గా వర్షం స్టార్ట్ అయిందంట. వర్షం చూసి అక్కడ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ టీ పొంగిందంట. అయితే తను వర్షం చూసి స్మైల్ చేస్తూ టీ పెట్టుకుంటుంది. అప్పుడు వ్లాడిమిర్‌ని అనస్తసియా అడుగుతుంది. "చూసావా?" అని. చూసాను. మీ ఆవిడ సరిగ్గా కనిపించిందా?" అంటే, కనిపించింది. ఇలా స్వెటర్ ఏసుకొనింది. అక్కడ అది రిపేర్‌లో ఉంది." అన్ని విషయాలు చెప్తుంది. అది కాదు. ఇంకా ఏదైనా విశేషంగా గమనించావా?" అంటే, ఏముంది టీ పెట్టుకుంటా ఉంది. టీ పొంగింది." అంటే తనెక్కడ చూస్తా ఉంది? కిటికీలో నుంచి బయట చూస్తా ఉంది. బయట చూసి ఆహ్, ఏం చూసింది అంటే వర్షం వస్తా ఉంటే చూసింది. చూస్తూ నవ్వింది కదా! అది చూడలేదా నువ్వు? అని అడుగుతుందనమాట. "నువ్వెలా చూసావు?" అని అడుగుతాడు వ్లాడిమిర్. ఇది నేను కదా చూడడము జరుగుతా ఉంది. నువ్వు మా ఆవిడ స్మైల్ చేసింది నువ్వెలా చూసావు? అంటే అప్పుడు అంటుంది, "నేను నా శక్తిని, నా ప్రేమని కొంచెం పంపించాను మీ ఆవిడకి. తను చాలా సాడ్‌గా టీ పెట్టుకుంటా ఉంది. బయట చూస్తా ఉంది. మొహం ఒకలాగా పెడితే, నేను నా ప్రేమని కొంచెం పంపిస్తే తను స్మైల్ చేసింది."
అంటే అప్పుడు వ్లాడిమిర్‌కి ఆశ్చర్యమవుతుంది. చూడటం వరకు ఓకే. నువ్వు ఇక్కడి నుంచి నీ ఎనర్జీని అలా పంపించగలుగుతున్నావు గదా! ఇది సాధ్యమా? అంటే యెస్. ఇది చాలా ఈజీ. నీకు తెలిసిన టీవీ ఎలా ఉందంటే, ఎక్కడో ఎవరో రికార్డింగ్ చేసి చూపిస్తే, ఎలా అయితే రికార్డ్ చేశారో అది చూడటం మాత్రం జరుగుతుంది. అయితే మన శక్తితో మనం చూస్తే, ఏది చూస్తున్నామో అక్కడ ఏదైనా మార్పులు చేయాలంటే మనం చేయగలుగుతాం. అక్కడికి వెళ్లి మనం ఏదైనా చెయ్యాలంటే అది కూడా చేయగలుగుతాం. అంతే అంత శక్తి మనలో ఉందంట. ఇప్పుడు సీరియల్‌లో ఒక మర్డర్ జరుగుతా ఉంది. మనం మర్డర్ ఆపలేము. అయితే తను చెప్తుంది, "ఈ శక్తితో ఎక్కడైనా నేను చూస్తున్నాననుకో మర్డర్ జరుగుతా ఉంది. నేను అనుకుంటే నేను ఆపగలుగుతాను." అది అన్నమాట మనిషిలో ఉండే శక్తి. ఆ శక్తిని హెచ్చరించాలి. అందరి లోపల ఉంది. అది ఇంక రావాలి. పనికి రావాలి అంటే ఆ విషయం తెలుసుకుంటే కదా! అది తెలియకనే మనం టీవీ మీద ఇంకా ఆధారపడి ఉన్నాం. అని టీవీ గురించి కొంచెం అలా చెప్తే, వ్లాడిమిర్ "నువ్వేంటమ్మా అంటున్నావు? టీవీ ఎంత డెవలప్ అయిందో తెలుసా? ముందైతే టీవీ ఇంత చిన్నగా ఉండేది. ట్యూబ్ ఉండేది. ఇప్పుడు ఫ్లాట్ టీవీ వచ్చేసాయి. ఇప్పుడు ఇలాంటి టీవీ, అలాంటి టీవీ" అని గొప్పగా చెప్తారు. "నీకేం తెలుసు? లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉంది?" అని చెప్తే ఆవిడంటుంది, "లేటెస్ట్ టెక్నాలజీనా? ఏ టెక్నాలజీతో టీవీ స్టార్ట్ అయిందో అదే టెక్నాలజీ ఇప్పటికి పనిచేస్తోంది. ఎక్కడో రికార్డింగ్ జరిగితే శాటిలైట్‌కెళ్తుంది. శాటిలైట్ అక్కడ పంపిస్తే మీరిక్కడ చూస్తారు. చూసే టీవీ అది మారింది. టెక్నాలజీ మారలేదు. టెక్నాలజీ అదే. మీకు అప్పుడు చిన్న బొమ్మ, ఇప్పుడు పెద్ద స్క్రీను, పెద్ద బొమ్మ అంతే. అయితే ఆ టెక్నాలజీ మాత్రం అదే అని టెక్నాలజీ గురించి చెప్తే, "అమ్మా! నువ్విక్కడుండి టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నావా? నీకైతే లేటెస్ట్ టెక్నాలజీ ఏదైనా ఉంటే చెప్పమ్మా నువ్వట్లయితే. మనమైతే ఓల్డ్ టెక్నాలజీ కదా! నువ్వు న్యూ టెక్నాలజీ నీకు చాలా తెలివెక్కువ. నువ్వు చెప్పు" అంటాడు. యెస్. నాకు ఉంది. నేను అదే చేయాలంటున్నాను. ఎప్పుడు కూర్చొని అదే ప్లాన్‌లో ఉంటాను. ఏదైనా న్యూగా చేయాలి మనిషికి నేను నా మనసులో వచ్చిన మాటని నేనలా పంపిస్తూ ఉంటాను. వాళ్ళక్కడ చేస్తూ ఉంటారు. అంటే కొత్త ఆవిష్కారాలు ఏదైతే జరుగుతున్నాయో వాళ్ళు సడెన్‌గా ఎలా చేయగలుగుతున్నారు అని మీకు ఆలోచన రావాలి. అది వస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడో ఎవరో కూర్చొని ఎనర్జీ పంపిస్తున్నారు. అప్పుడది జరిగిందనమాట. సో, అలా కొన్ని విషయాలు చెప్పిందండి అక్కడ. అయితే "నువ్వు ఏదైనా సృష్టించగలవా? మనిషి అయితే చూడు పుట్టిన దగ్గర నుంచి ముందు గాలి సృష్టించాడు. ఆ తర్వాత బండి సృష్టించాడు. ఆ తర్వాత ఇంకా ఫాస్ట్ బండి, ఇంకా ఇప్పుడు లేటెస్ట్ బండులొచ్చాయి. కారు, స్పోర్ట్స్ కారొచ్చింది. ఆ తర్వాత ఏరోప్లేన్స్, ఇప్పుడు రాకెటొచ్చేసాయి. అవంతా నీకు లెక్క లేదా?" అంటే, "అది కూడా సింపుల్ టెక్నాలజీ" అంటుంది అనస్తాషియా. ఏంటమ్మా నువ్వు అన్నీ ఇలా కొట్టి పడేస్తున్నావు. సింపుల్ ఎలా అవుతుంది? అంటే, ఈ అన్ని మెషిన్స్‌లో ఒకే టెక్నాలజీ. అదేంటంటే హీట్ అండ్ ప్రొపల్షన్ అంటుంది తను. ఎక్స్‌పాన్షన్ అండ్ ప్రొపల్షన్. కొన్ని సైన్స్ కూడా డిస్కషన్ ఉందండి ఇక్కడ. బాబోయ్! నీకివి కూడా తెలుసా? అంటే, ఇందులో ఏముంది చిన్న పిల్లలు కూడా ఇవి విషయాలు తెలుసు. నువ్వెప్పుడైనా చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు చూసావా? చూడలేదు. అందుకే నీకు తెలీదు. వాళ్ళకి ఇంకా ఆ జ్ఞానం ఉన్న పిల్లలు అలా ఆడుకుంటారు. వాళ్ళకి తెలుసు. ఏదైతే ఆహ్, ఎక్స్‌పాండ్ అంటే సడెన్‌గా బాంబ్‌లాగా డమ్ అని పెరిగిందంటే పేలిందనుకోండి. అక్కడ ఒక ఎనర్జీ ఫాస్ట్‌గా వెళ్తుందంట. ఎంత పెద్ద బాంబ్ అయితే అంత దూరానికి అది వెహికల్ అంతే. ఆ ఒక్క టెక్నాలజీయే ఈ బండిలో ఉన్నాయి. చిన్న పేలటం జరిగితే చిన్నగా దూరంగా జరుగుతుంది. పెద్ద పేలటం అంటే రాకెట్‌లాగా పైకెగులుతుంది. అంతే అంటుంది. అయితే ఇంత మాట్లాడుతున్నావు గదా! ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ చెప్పు. అంటే తనంటుంది, ఇంకా అవి ఫ్లయింగ్ సాసర్స్ ఉన్నాయే, అవి అయితే ఓకే. అది కొంచెం టెక్నాలజీ వేరు. అలా చేస్తే నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను. మనిషికసలు శక్తి లేకుండా పోయింది. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు భూమి మీద వచ్చినా పాత టెక్నాలజీతోనే పని చేస్తున్నారు. ఆ! ఫ్లయింగ్ సాసరా? నీకవి కూడా తెలుసా? అని అడుగుతాడు వ్లాడిమిర్. అందులో ఏముంది నేను చూసాను, కలిసాను. నేనే రిపేర్ చేశాను ఒక్కసారి ఫ్లయింగ్ సాసర్ వస్తే అంటే, "నువ్వు చేసావా? ఎప్పుడు చేసావంటే" ఇలా ఒక్కసారి ఒక ఫ్లయింగ్ సాసరు రిపేర్ అయిందంట. అలా పడిపోయిందంట అడవిలో. పడిపోతే అందులో ఉండే ఏలియన్స్ బయటకొచ్చారు. భయపడ్డారంట. భయపడి మనుషుల్ని చూస్తే వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళకెలాంటి టెక్నాలజీ ఉందంటే, మనిషి తనలను చూసి
ఏదైనా అక్కడ సంఘటన జరిగితే మనం మర్చిపోయేటట్టు వాళ్ళు వాళ్ళ రేస్‌తో అలా మనల్ని హిప్నోటైజ్ చేస్తారంట. మన బుద్ధిని ఆపేస్తారంట. మన బుద్ధికి మన మెమరీని బంద్ క్లోజ్ చేసేస్తారు. అందుకే వాళ్ళని చూసిన వాళ్ళకి ఏమి గుర్తుండదు. వాళ్ళొచ్చారు, వెళ్ళిపోయారు. ఏం జరిగింది, ఏం మాట్లాడారంటే గుర్తుండదు. ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలనేది ఇష్టం లేదంట. అందుకే వాళ్ళు భూమి మీద దిగిన వెంటనే మనుషుల్ని చూస్తే వాళ్ళు మర్చిపోయేటట్టు చేస్తారంట. సో, ఆ ప్రయోగం తన మీద చేశారంట అనస్తాషియా మీద. అయితే తనకి శక్తి ఎక్కువ గదా! తన మీద ఏమి ప్రయోగం జరగలేదు. అప్పుడు వాళ్ళు భయపడ్డారంట. భయపడి అక్కడ దాచుకోవడానికి ప్రయత్నిస్తే తను వాళ్ళని కలిసి చెప్పిందంట. "భయపడొద్దండి. నేను మీకు ఏమి హాని చెయ్యను. మీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నేను సహాయం చేస్తాను." అంటే ఇలా నా ఫ్లయింగ్ సాసర్ మాది కొంచెం రిపేర్ అయింది అని చెప్తే తను వెళ్లి చూసిందంట. అది ఎలా తయారు చేశారో అవన్నీ తెలుసుకుంది. అప్పుడు టైముంది. అది కూడా చెప్తాను. ఒక 10 మినిట్స్ టైముంది గాబట్టి. సో, వ్లాడమిర్‌కి తను చెప్తా ఉంది. ఎలా ఉంటుంది ఒక ఫ్లయింగ్ సాసర్? ఫ్లయింగ్ సాసర్ ఒక పెట్రోల్ గాని, డీజిల్ గాని అలాంటిది అవన్నీ హానికారక పదార్థాలు. సృష్టిలో ప్రకృతిని పిండేసి తీసిన వస్తువులు. ఒక ఒక బావిలో నుంచి పెట్రోల్ తీయాలంటే ఎన్ని మెషిన్స్ యూజ్ చేస్తారండి. అది ఆహ్ ఎక్కడెక్కడ కలుషితం జరుగుతోందంటే పొగ వస్తుంది ఆకాశంలో, గాలిలో, నీటిలో అవి బావి ఉంటాయి. నీటిలో ఆయిల్ వచ్చేసిందనుకోండి, నీటిలో పొల్యూషన్. అక్కడ ఉండే చేపలన్నీ చచ్చిపోతాయి. సో, తను పెట్రోల్ అంటే అంత కోపమంట. అలాంటి విషయాలు ఏదైతే ప్రకృతిని, భూమికి హాని కలిగిస్తాయో అలాంటి విషయాలన్నీ నెగెటివ్. ఆ! ఈ మాట వింటే మీరు భయపడిపోతారు. అలాంటి అన్ని విషయాలే మనం యూజ్ చేస్తూ ఉంటాం. పెట్రోలు, గ్యాసు, కెరోసిన్ లేకుండా అసలు జీవించలేము, వండలేము. హ్మ్. మరి ఏదైనా వస్తువు తయారు చేయాలంటే ఫ్యాక్టరీ నడపాలన్నా మనం ఇలాంటి పెట్రోలే యూజ్ చేస్తాము. పొగ వస్తుంది. అందులో కెమికల్ వాడతాము. అలా మనం కలుషితంగా తయారైన వస్తువులే వాడుతున్నాము కాబట్టి మనిషి తయారు చేసిన ప్రతి వస్తువు నెగెటివ్. ఎప్పుడైతే మనలో పాజిటివ్ పెంచుకోవాలంటే, ఈ నెగెటివ్ వస్తువులతో దూరం ఉండాలి. వీలైనంత వరకు ఈ వస్తువుల్ని తగ్గించుతూ వెళ్ళిపోవాలి. పల్లెటూరులో అయితే చాలా ఈజీ అండి. కుండలు, కొండలు, మట్టితో తయారు చేసిన వస్తువులు దొరుకుతాయి. సిటీలో డబ్బు పెట్టినా దొరకదు. దొరికినా నాకైతే వండడం రాదు. ఎన్నో సార్లు కొన్నాను. గ్యాస్ మీద పెడితే టపాలని పేలిపోతాయన్నమాట. సో, అలా అన్నమాట. ఎ ఎంత వీలైతే అంత మట్టితో కలిసి, మట్టికి దగ్గరగా, మట్టితో తయారు చేసిన ఆకులో తినాలి. ప్లేటు, అందులో మరి మనం ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేటు, ప్లాస్టిక్ స్పూన్సు మరి అది ఎంత ఆర్గానిక్ అన్నా ఆకు పేపర్‌తో తయారు చేస్తారు. దానిపైన ఇంకో ప్లాస్టిక్ వేసే ఉంటారు. పెళ్ళిల్లో చూసారా? ఇంతకుముందయితే విస్తరాకులు చక్కగా ఆకులు తీసి ఇలా కుట్టేవారు. ఇప్పుడు అది కూడా లేదండి. దాన్ని కూడా మెషిన్‌లో కుడుతున్నారు. ఆ కుట్టు చూస్తేనే తెలిసిపోతుంది. మెషిన్ కుట్లు. ఇంకా అది ఇంకా బాగుండాలి. కొంచెం షోగా ఉండాలంటే కలర్ పేపర్‌తో దానిపైన ఒక సిల్వర్‌గా షైనింగ్‌గా పువ్వులుండే ఒక కవరేస్తున్నారు. గ్లాస్ కూడా అంతే. బట్టలు అంతే. ఇలా చూస్తుంటే ఎంత నెగెటివ్ ఎనర్జీతో ఉండి కోరుకునేదేంటండి? పాజిటివ్ ఎనర్జీ రావాలి అని. హ్మ్. మనకు ఎందుకు రావటం లేదు అనేది మనం చూసుకోవచ్చు. అలా ఆ ఫ్లయింగ్ సాసర్ ఎలా రెడీ అయింది అని చెప్తా ఉందండి. ఫ్లయింగ్ సాసర్ అంటే మీరు చూసుండొచ్చు. ఇలా రౌండ్ షేప్‌లో ఉంటుంది. ఒక సాసర్. టీ కప్పు సాసర్ ఉంటుంది కదా! అలా ఒక సాసర్ మీద టీ కప్పు బోర్ల పెడితే ఎలా ఉంటుందో ఫ్లయింగ్ సాసర్ అలా ఉంటుందండి. ఆ రౌండ్ డూమ్ షేపు డబుల్ లేయర్ ఉంటుందంట. దాని లోపల జీవులుంటాయంట. బాక్టీరియా లాంటివి, ఫంగస్ లాంటివి జీవులు. జీవులు ఆహారం తింటూ ఉంటే అవి వాళ్ళ బాడీలో నుంచి ఆహ్, గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ అక్కడ చేరుకొని, ఆ గ్యాస్‌తో మన ఫ్లయింగ్ సాసర్స్ నడుస్తాయంట. సో, అది చూడండి. అంటే నేచురల్ గ్యాస్. ఆ జంతువులతో వచ్చిన అవి అలా తిని పెరిగిపోతాయంట. అలా జారిపోయి కిందకి దిగుతాయంట. ఆ గ్యాస్ వస్తుందంట. డీటెయిల్‌గా ఉంది. ఆ గ్యాస్‌తో ఇది నడుస్తుందంట.
ఇలాంటిది ఏదైనా చేస్తే దాన్ని నేను మెచ్చుకుంటాను అని అనస్తాషా చెప్తుంది. అమ్మా! ఇలాంటి ఆలోచన కూడా రావడం చాలా కష్టమని మనం అనుకుంటున్నాం. అయితే ఆల్రెడీ ఇప్పుడు ఇలాంటి కొన్ని వస్తువులు వచ్చేసాయండి. ఎన్నో మార్కెట్‌లో అలాంటివి ఉన్నాయి. బయోగ్యాస్ అని ఏదైతే అంటామో, బయోగ్యాస్ ఈస్ నాట్ రాంగ్. పల్లెటూరులో పేడ, ఆవు పేడతో బయోగ్యాస్ చేస్తున్నారు కదండీ! అక్కడ ఆవిడ చెప్పినప్పుడు 1996లో అప్పుడు ఇవన్నీ మొదలయ్యాయి. మనకు తెలీదు. పేడతో చేయడం ఎప్పుడు మొదలైంది అంటే, అక్కడ అనస్తాషియా మాటలు విని అలా ఆహ్, ఒక సైంటిస్టు ఎలా చేయొచ్చు అని ఆలోచించి అలా వచ్చాయన్నమాట. అంటే ఇది ఈ రోజు కథ కాదు గదా! అందుకండి. సో, అనస్తాషియా గురించి ఇదే అని చెప్పలేమండి. ఎన్ని విషయాలున్నాయో. నేనైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి మీకు అలా తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను. చాలా విషయాలున్నాయి ఇప్పటికి. కొన్ని చెప్పాను మీతో. రేపు లాస్ట్ డే మాస్టర్స్ ఖచ్చితంగా ఈ వీడియోలు చూస్తూ ఉండండి. మీకు హిందీ వస్తే హిందీ పీఎంసీ మహారాష్ట్రలో హిందీలో చేస్తున్నాను. కన్నడ వస్తే పీఎంసీ కన్నడలో ఉంది. పీఎంసీ డిజిటల్ తెలుగులో ఉంది. డీటెయిల్‌గా అక్కడ ప్రతి ఇన్సిడెంట్ మిస్ అవ్వకుండా చెప్తున్నాను. అంతేకాదు ఇక్కడ ఈ ఛానెల్‌లో ఎవరైనా చూస్తూ ఉంటే ఫస్ట్ కూడా చూడాలి, సెకండ్ చూడాలి, థర్డ్ చూడాలి. అప్పుడు మీకు ఆహ్, విషయం గ్రహిస్తారనమాట. లేదంటే ఒక స్టోరీ లాగా వినడం జరగకూడదు. ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి. అనస్తాషియా బుక్ స్టార్టింగ్‌లోనే మొదటి పేజ్‌లోనే చెప్పిందండి. నేను శక్తి గలదానిని. నన్ను ఎవరు తలుచుకుంటారో నేను వాళ్ళకి నా ఎనర్జీని ఇస్తాను. నా లైట్‌ని పంపిస్తాను అని చెప్పింది. నన్ను ఎవరు నమ్ముతారో వాళ్ళకి నేను ఉన్నాను. ఎవరు నన్ను నమ్మరో వాళ్ళకు ఏ లాభం ఉండదు. ఎందుకంటే తను ఇప్పటికి ఉంది. భూమి పైన ఉంది. ఇప్పుడు కూడా ఆహ్, సైబేరియన్ ఫారెస్ట్‌లో తను ఇప్పటికి కూడా ఉందండి. ఎవరిని కలవకుండా. అయితే ఎప్పుడో ఒక రోజు బయట వస్తాను అని కూడా చెప్పింది ఈ మధ్యనే. ఆ సమయం వచ్చినప్పుడు ఎందుకంటే ఇలాంటి శక్తి గల ఒక మనిషి ఉన్నాడు భూమి పైన అంటేనే ఆహ్, దాన్ని దురుపయోగం పరుచుకోవడానికి లేదా వాళ్ళ వశం చేసుకోవడానికి వేరే ఎనర్జీస్ వేరే గవర్నమెంట్స్ ఉన్నాయి. వేరే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. నాసా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు తనని అలా చేయడానికి కూడా ప్రయత్నించారు. కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. అయితే తనలో ఉండే శక్తి ముందు అదంతా పని చేయలేదు. ఒక సినిమా లాగా ఉందండి. స్టోరీ చదువుతా ఉంటే అసలు నమ్మలేమనమాట. అంత విజ్డమ్ ఉంది. సో, యెస్. థాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకున్న విషయాల్ని